ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశం పరదేశంలో ఉన్న నీతిమంతుల ఆత్మలకు లేదా పాతాళంలో ఉన్నటువంటి వారికి యేసు రక్తం అవసరమా? దేవుడు ప్రణాళిక ఏదైనా సిద్ధం చేసుకున్న తర్వాతే దీన్ని చేశాడని బైబిల్ ఘంటాపథంగా చెప్తుంది. ఒక ప్రణాళిక ఉంది దేవుడికి, ఒక ప్రణాళిక, ఒక సంకల్పం. ముందు ఏదైనా ఆలోచించుకున్న తర్వాతే మనం పనిని ప్రారంభిస్తాం. దేవుడు కూడా పని చేసిన తర్వాత ఆలోచించేవాడు కాదు, ముందే ఆలోచన చేసి ఏదైనా ప్రారంభించాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈ సృష్టిని చేసేటప్పటికి ముందే మనిషి అపరాధంలో పడిపోతాడన్న సంగతి దేవుడికి ముందునే తెలుసు. లేదంటే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నియమింపబడ్డాడని ఎందుకు రాసి ఉంటుంది? ఎవరు? యేసుక్రీస్తు వారు. జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేసిన తర్వాత మనం వచ్చాం. ఏమండి? జగత్తు పునాది వేసిన తర్వాత వచ్చాం అంటే 5 దినాలు దాటిన తర్వాత 6వ దినాన్ని మనం వచ్చాం. అప్పుడు ఏమా అంటే తండ్రిలో ఉన్నాం. తండ్రిలో ఉన్నవాడికి ఇంకా అడ్రస్ పేరు లేదు కనుక మన తండ్రిలో ఉన్నదానికి మనం లెక్కలు కట్టకండి. ఇంకా కడుపులో ఉన్నవాడు రేషన్ కార్డులో రాసేయండి 2 నెలలు కనేత్తంగానే అనుకుంటే వాళ్ళ పేరు రాయించాలని మాకు ముందే చెప్పాం. కడుపుతో వెళ్ళిన వాళ్ళని రేషన్ కార్డులో వాళ్ళ ఫోటో తీస్తారు, కానీ కడుపులో ఉన్న పిల్లలు మగోడో పిల్లలు అది కూడా రాసేసి ఆల్రెడీ కడుపులో ఉన్నాడో ఏ పిల్ల ఆడపిల్ల మగపిల్ల మాకు తెలీదు అని అక్కడ ఏమీ రాయరు. కడుపులో ఉన్నవాడు వద్దు, దేవునిలో ఉన్నవాడు వద్దు, దేవుని ఆలోచన ఉన్నవాడు కూడా మనకు వద్దు. ఎందుకంటే వచ్చిన తర్వాత దేవుడు నిర్ణయింపబడినటువంటి చట్టాన్ని ధర్మాన్ని అనుసరించి పోవడమే మానవ ధర్మం. మనిషి ఎందుకు వచ్చాడంటే ధర్మాన్ని అనుసరించడానికి వచ్చాడు. మనిషి ధర్మాన్ని అనుసరించడం అనేది ఇక్కడ కావాలి. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎవరికి పుట్టావు, ఆస్తిలో పుట్టావా, పేదరికంలో పుట్టావా, దేవుడికి ఏమీ అవసరం లేదు. పుట్టినవాడు ఎవడైనా ధర్మాన్ని పాటించాలి. ఒక ధర్మం అనేది మనిషికి దేవుడు నిర్ణయించాడు. అయితే ఇది సంకల్పం. దీని గురించి ఒక చక్కనటువంటి మాట అపోస్తలుల కార్యంలో రాయబడి ఉంది. అదొకసారి మనం చదువుదాం ఆ మాట. ఏమండి? అదొకసారి మనం చదువుదాం. అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయము 27 నుంచి చూద్దాం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును అది ఏం జరగాలని నీ సంకల్పమును నీ హస్తమును ముందు. ఇవన్నీ కూడా ఇప్పుడుకిప్పుడు వచ్చినవేమి కాదు, అన్నీ ముందే రెడీ అయిపోయినాయి. ఒక స్క్రిప్ట్ తయారైపోయింది, దాని ప్రకారంగానే జరుగుతున్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు, వ్రాయబడిన ప్రకారంగా మనుష్య కుమారుడు పోతున్నాడని. వ్రాయబడిన ప్రకారంగా వ్రాయబడినదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం అంటే ఏమి జరగవలని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించెను వాటన్నిటినీ చేయుటకై అని రాస్తుంది అక్కడ. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 23వ వచనం. అది దేవుడు నిశ్చయించిన సంకల్పమును. ఏ జ్ఞానం అండి? భవిష్యత్ జ్ఞానం. అంటే భవిష్యత్తులో జరగవలసిన దాన్ని దేవుడు ముందే నిర్ణయించుకుని అంతా. ఎందుకంటే ఆయనకి కాలానికి అతీతుడు. మీరు గమనించండి, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన సంవత్సరములకు మితి లేదు. ఆయన ఆదిలోనూ ఉంటాడు, అంతంలోనూ ఉంటాడు. గనుక ఇదంతా కూడా ఆయనకి తెలిసే ఉన్నది. సింపుల్గా చెప్పాలంటే మాట నా నాలుకకు రాకమునిపై నేనేం మాట్లాడతాను, హృదయాలోచనలు ఆయన గ్రహించగలవాడు. కనుక మనం ఆయనకి చెప్పనవసరం లేదు, మనం ఏమీ చేయనవసరం లేదు, అంతా ఆయనకి తెలిసిందే. ఎందుకు తెలుసు అంటే ఆయనే మొత్తం నిర్ణయించి పెట్టినవాడు కనుక. అది ఇక్కడ చెప్తున్నాడు ఏమని? దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను అన్నాడు. అంటే ఆల్రెడీ సంకల్పంలోనిదే యేసుక్రీస్తు అప్పగింపబడ్డం అనేది కూడా. అంతేగాని కొత్తగా సృష్టింపబడింది ఏమీ కాదు. ఈరోజు చాలామంది ముస్లిం సోదరులు ఏమంటున్నారంటే సిలువ వేశారని మీరు రాశారనడానికి అది ఇప్పుడుకిప్పుడు పుట్టుకొచ్చింది కాదండి. యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలనే ఆలోచన అది ఇప్పుడుకిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. యేసుక్రీస్తు వారిని శ్రమ పెట్టాలి, మరణానికి అప్పచెప్పాలన్నది ఇప్పుడు సంకల్పం కాదండి, అది భవిష్యత్ సంకల్పం రాశాడు. చూడండి అక్కడ ఏమంటే దేవుడిని ఇచ్చిన సంకల్పము ఆయన భవిష్యత్తు. ఇది భవిష్యత్తులోది. ఇది ఇప్పుడు మనం ఎలా ఇప్పుడుకిప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు అని వీరు చెప్తున్నారు క్రైస్తవులు. ఆయన సిలువ వేయబడ్డా ఎత్తుకోబడ్డా వీళ్ళకి తెలియదు అన్నారు. రాసిన వారు వాళ్ళ సొంత జ్ఞానంతో రాయలేదు. ఎందుకంటే ఎంత పెద్ద ప్రణాళిక లేఖనాల నుంచి రాయించేటువంటి జ్ఞానం అప్పుడున్నటువంటి ఈ బైబిల్ రాసినటువంటి వారికి అంత జ్ఞానం
లేదు. ఇప్పుడు రాసిన వాళ్ళు తెలుగు పండిట్లు లేకపోతే చరిత్రకారులు కాదు కదండి. ఈ పుస్తకాలు రాసిన వాళ్ళు అలా పేతురు గారు ఉన్నారు. అసలు పేతురు గారు ఎంత, ఆయనకున్న నాలెడ్జ్ ఎంత చెప్పండి. మీరు గమనించండి. ఆయన ఎలా రాసేస్తాడండి? ఎడి లేఖనాలను అనుసరించి మూలక తలరాయి అవుతాడని, ఆయన అమూల్యమైన వాడని, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయింపబడ్డాడని ఆయన ఎలా చెప్పేస్తాడు? ఒక చరిత్ర జరిగిన దాన్ని ఒకడు రాస్తే అందులో మళ్ళీ ఇంకొకడు రాసేటప్పుడు మరికొంత మిళితం చేసి దాన్ని బేస్ చేసుకుని రాస్తూ ఉంటాడు. మీరు గమనించాలి. కానీ ఈరోజు ఆ విధంగా అంటున్నారు. కానీ ఇదేమిటన్నాడు? భవిష్యత్ జ్ఞానం, అనాది కాల సంకల్పం. అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి మనిషికి అవసరమని క్రీస్తు వారు వచ్చిన తర్వాత నిర్ణయించబడింది మాత్రం కాదు. అది మాత్రం నిర్ణయించుకోవాలి. యేసుక్రీస్తు వారు వచ్చి, అయితే కడవర దినముల యందు ఎందుకు వచ్చాడు? ప్రారంభంలో ఆదాము తప్పు చేసిన వెంటనే వచ్చి ఇటు హెబేలుకిని అటు ఆదాముకి మధ్యలోనే వచ్చి, అంటే అవ్వకు పుడితే కన్యకు పుట్టినట్టు అవుద్దా? చెప్పాలి మీరు. ఎందుకు అవ్వదు? అవ్వను పవిత్రాలుగా ఉంచి యేసుక్రీస్తు వారితో కనిపించవచ్చు కదా. అవదాని ఎందుకంటారు మీరు? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మీరు దేవుడి దగ్గరికి వచ్చి అవదో ఏమో అవును కాదు అన్నట్టు సమాధానం చెప్పకూడదు. ఆయనకి ఏదైనా సాధ్యమే. ఆదామును పక్కన పెట్టి అవ్వను పవిత్రాలుగా ఉంచి, అంటే పురుషుని కూడాను పవిత్రాలు అంటే భార్యాభర్తల కలయిక అనేది పవిత్రం కాదంటారా అని మళ్ళీ ప్రశ్న తీసిరాకూడదు. నేననేది ఏంటంటే, యేసు మానవ బీజం కాదు కనుక పరలోకంలో ఆల్రెడీ ఉన్నవాడు, పరలోకంలో ఉన్నవాడు రావాలనుకున్నప్పుడు అవ్వలో నుంచి కూడా రప్పించవచ్చు కదా. అప్పుడే పాప పరిహారార్థ బలి అర్పించేస్తే సరిపోనేమో. అప్పుడు అక్కడి నుంచి అందరికీ అటు ఆదాము దగ్గర నుంచి అవ్వకే కయ్యనికి వీళ్ళకి అందరికీ రక్తం వర్తించడేమో కదా. ఇప్పటికి ఈరోజు ఈ ప్రశ్న వచ్చేది కాదు. అబ్రహాముకి యేసుక్రీస్తు రక్తం అవసరమా? లోతు గారికి అవసరమా? దావీదుకి అవసరమా? సొలొమోనుకి అవసరమా? లేకపోతే ఇంకొకరికి సౌలుకి అవసరమా? దావీదుకి అవసరమా అనేటువంటి ప్రశ్న ఈరోజు వచ్చి ఉండేది కాదు. ఈరోజు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు, దావీదు, సొలొమోను, యెషయా, ఇర్మియా, యెజ్కేలు, నెహెమ్యా ఇలాంటి భక్తులందరూ ఉన్నారు, నీతిమంతులు. వీళ్ళకి యేసు రక్తం అవసరమా? ఇది ఈరోజు వచ్చినటువంటి ప్రశ్న. ఆల్రెడీ ఇంకో ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళు నీతిమంతులు అయిపోయారు కదా, పరదేశంలోకి వెళ్ళిపోయారు కదా. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తెచ్చుకు మా రక్త నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకుందామని బిగ్గరగా కేకలేస్తున్నారు. ప్రకటన గ్రంథం 6:9. ఆల్రెడీ వాళ్ళు పరలోకాన్ని నిర్ణయింపబడిపోయిన వాళ్ళకి రక్తం ఎందుకు అని ఒకరి వాదన. అసలు యేసు రక్తం లేకుండా పరలోకానికి వెళ్ళగలుగుతారో? అందరికీ యేసు ద్వారానే కదా పరలోకం అనేది ఒకరి వాదన. యేసుక్రీస్తు వారు యుగముల సమాప్తి యందు తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు అన్నాడు. యుగముల సమాప్తి యందు. యుగముల ప్రారంభంలో ఎందుకు అర్పించుకోలేదు? అప్పటి నుంచి వచ్చుకుంటే అందరికి ఇంకా గొర్రెల యొక్కయో మేకల యొక్క రక్తం అర్పించవలసి ఈ పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్రము, శరీర సంబంధమైన ప్రక్షాళనలు, బలులు, ఇవన్నీ కూడా ప్రోక్షణలు, ఏమండి చిలకరింపులు ఇవన్నీ ఉండేవి అవసరం. అయితే ముందు డేడెందుకు వచ్చింది? ఏమంటే గమనించాలి. నిజం అనేది ముందు ఎందుకు రాలేదు? ఇది మనం ఆలోచిస్తే ప్రారంభంలో ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం అవసరం అంటే కొందరు ఏమంటున్నారు? అప్పుడే యేసు బలైపోవడం మన అందరూ పాపాల కోసం అని అన్నాడు అనుకోండి. మళ్ళీ దానికో ప్రశ్న, అప్పుడు బలయ్యడు లేదు. అసలు పూర్వకాలం అంటే చాలా చరిత్ర దొరకదండి మనకి, తెలుసండి. చాలా చరిత్ర దొరకదు. అందులో ఏ సిలువేయబడ్డాడో, ఉరితీయబడ్డాడో, రుణాలతో కొట్టబడ్డాడో, రాళ్ళతో కొట్టబడ్డాడో, అసలు కొట్టబడ్డం అనేది ఎందుకు చచ్చిపోయాడు? ఒక్కడ పాపం కోసం ఒకటి చచ్చిపోవడం ఎందుకండి? ఏంటి ఎన్నెన్నో ఆలోచనలు, ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే ప్రారంభకాలం ఏదైనా కూడా మనిషికి జ్ఞానం తక్కువండి. ఆదాము పెద్దవాడైనప్పటికీ మైండ్ చాలా చిన్నదండి. చిన్నపిల్లవాడి యొక్క తత్వం, చిన్నపిల్లవాడి యొక్క ఆలోచన. ఈ చిన్న పిల్లవాడికి ఇంకా ఈ సృష్టి అర్థం కాలేదు. అయితే ఈ సృష్టిని కలిగించిన వాడు ఏమాత్రం అర్థమవుతాడు? మీరు గమనించండి. అయితే ఈ మనిషికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం రావాలి. వస్తే కానీ దేవుని యొక్క క్రియలు, అదే మీకు ప్రసంగి గ్రంథంలో చెప్పాను. ఒకసారి మీకు మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 3:11.
ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు. చూసారండి, అంటే కాలం అనే దాన్ని ఒకదాన్ని ప్రతిదానికి దేవుడు నిర్ణయించాడు. అది ఆ కాలంలో ఉండాలని. దేని కాలముందు అది చక్కగా ఉండినట్లు సమస్తము ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందు ఉంచి. అర్థం చేసుకోండి, దేవుడు శాశ్వత కాల జ్ఞానం నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుగా అది చాలదు అని రాశాడు. చూడండి, అర్థమైందండి. అందుకే అందరయందు ఈ జ్ఞానం లేదన్నాడు. చూసారా, మీకు అందరయందు ఈ జ్ఞానం లేదు. శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు వారి హృదయంలో ఉంచాడు. కానీ దేవుని యొక్క క్రియలను ఎలా తెలుసుకోవడానికి? పరిశీలనగా తెలుసుకునేటకు అది చాలదు అన్నాడు. సరే, అందుకే ప్రారంభ కాలంలో క్రీస్తు యొక్క రాకడ అనేది ప్రారంభ కాలంలో జరగలేదు. ప్రజలకు పాపానికి పరిహారంగా రక్తం ఇవ్వడానికి ఎందుకు రాలేదు? ఎందుకంటే ప్రారంభ మానవులకి పాపం గురించి పెద్ద అవగాహన ఇప్పుడుందా? చాలామందికి ఇప్పుడుందా? ఇప్పుడుంది. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఈ యొక్క పుస్తకమే పాపం గురించి చెప్పట్లేదు. ఈ లోకంలో దేవుడి పేరుని ఎన్ని గ్రంథాలు అన్ని గ్రంథాలు కూడా చెప్పాయి కనుకనే నీటిలో మునగలను, లేకపోతే అగ్నిలో దూకాలను, ఏదో ప్రక్షాళన చెప్తున్నాయి కదండి. ప్రక్షాళన చెప్తున్నాయంటే ఆల్రెడీ పాపం అనేది ఉందని గ్రహించారు. లేదా 12 రోజులు ఎందుకు వెళ్తారు? 12 రోజులు వెళ్ళారండి, బలి అర్పిస్తున్నారంటే, కోళ్ళు అర్పిస్తున్నారంటే, లేదా ఏటి చేస్తున్నారంటే దానికి ప్రధానమైన కారణం ఈ దాన ధర్మాలు, వస్త్రాలు ఇవ్వటాలు, చలివేంద్రాలు పెట్టడాలు, ఆ పులిహోర పేటలు పంచి పెట్టాలో, లేకపోతే ఆ బెడ్ షెల్టర్ కట్టడాలు, దుప్పట్లు పంచి పెట్టాలో, పళ్ళు పాయగూరలు ఇవ్వడాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పాపం పోవడానికే కాదు, పుణ్యం రావడానికి. అంటే ఏదో పాపపుణ్యాలు అంటూ ఉన్నాయని ప్రపంచానికి ఇప్పుడు తెలిసింది. మరి గత కాలంలో దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడని. చూసి చూడనట్టు వదిలేశాడంటే ఆడేలాంటి వాడు అయి ఉంటాడు, తెలిసి తెలియనివాడే ఉండాలా. మరి మీరు చెప్పాలా? దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు అనుకోండి, అర్థం ఏంటి? వాడికి తెలిసి తెలియనట్టు ఉండాలా. అలాంటప్పుడే చూసి చూడనట్టు వదిలేస్తాం మనం. ఫోన్లేరు చూడమ్మా వీడు అంటే, ఫోన్లేరా చిన్నట్టుగా దాడికి ఏం తెలుసు, ప్రతిదానికి వీడికి తెలీదు అంటున్నావు. అంటే వాడికి ఎందుకు తెలియడం లేదంటే వాడు చిన్నవాడు కనుక, వాడికి దేని గురించి అవగాహన లేదు కనుక వాడికి తెలియదు అంటున్నాం. దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడంటే వాడికి తెలిసి తెలియనట్టుగా ఉన్నాడు అనమాట. లేకపోతే మరణం వస్తుంది అన్నాడు. మరణం గురించి తెలుసా ఆదాముకి? నిశ్చయంగా చేస్తా ఉన్నాడు. చావడం అంటే ఏంటో, కొడుకు చచ్చిపోయిన తర్వాత ఏంటి ఎలా పడి ఉన్నాడు? చాలాసార్లు వచ్చి చూసుంటాడు కయ్యం దగ్గరికి, హెబెల్ దగ్గరికి. ఏదో టైంలో ఎత్తాడేమోనని లేచాడా? అలా చూస్తూనే ఏమైపోయాడు? మట్టి మన్ను అనేది వెనకటి వలనే నువ్వు మన్ను కనుక తిరిగి, అప్పుడు చూసాడు ఆదాము, మన్నే కనుక తిరిగి మన్ను అయిపోతావు అంటే ఇదేనా అని. ఇంతకీ ఇలా నేను ఎందుకు మన్ను అయిపోయాను? పాపం. ఏడు పాపం? ఆజ్ఞాతిక్రమం. ఇదంతా అవగాహన ఆదాము తెలుసా? ప్రారంభంలో తెలియదు. అతను 900 ఏండ్లు ఎంతో బతికడు కనుక అప్పటికి వచ్చేటప్పటికి కూస్తో కాస్తో అతని జ్ఞానం కొంచెం డెవలప్ అయింది. అంటే 900 సంవత్సరాలు వచ్చేటప్పటికి కాస్త 900 సంవత్సరాలు అంటే మామూలు ఏం కాదు, జ్ఞానం కూడా పెరిగిపోయి ఉంటారు, అనుభవం కూడా చాలా వచ్చి ఉంటుంది. దానికి మీరు ఎలా చెప్తున్నారండి అని అంటారు. దానికి కూడా రెఫరెన్స్ ఉంది కనుక ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇంతకీ పరదేశికి వెళ్ళిపోయారు. హెబేలు రక్తం మొదలుకొని బరకీయ కుమారుడు దేవాలయమునకును బలిపీఠమునకును మధ్య మీరు చంపినటువంటి బరకీయ కుమారుడైన జకర్య రక్తం వరకు నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ప్రారంభ నీతిమంతుడని కాదు, నీతిగా బ్రతికినందుకు భూమి మీద చంపబడిన ఒక నీతిమంతుడు. ధర్మశాస్త్రానికి ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి చంపబడినటువంటి ఒక వ్యక్తి. క్రీస్తు తర్వాత యోహాన్ గారు, తర్వాత క్రీస్తు చంపడం, తర్వాత యాకోబు కట్టుకుంటూ నరకబడ్డం, ఈ కామనే. దీని గురించి మాట్లాడుతూ అయితే ఈ పరదేశికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. వాళ్ళు అక్కడి నుంచి ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే యేసు వస్తే వెళ్ళిపోతాడా? యేసుక్రీస్తు
యేసుక్రీస్తు వారు వస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదులందరూ వేస్తే వెళ్ళిపోతారు పరలోకం, వెళ్ళిపోతారు. అయితే మరి రక్తం వీళ్ళకి అవసరం లేదా? ఇది పాయింట్. రక్తం అవసరం లేదా అంటే ఇంకో ప్రశ్న ఏమొచ్చిందంటే, యేసుక్రీస్తు వారు 3వ రోజున, అది చచ్చిపోయిన రోజున, ఆ రోజే రక్తం పెట్టుకుని పరదేశికి వెళ్ళాడు అని. ఇంతకే ఆడకెందుకుంది? అసలు అక్కడికి ఎందుకు వెళ్ళడం? రక్తం పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? ప్రధానాధికారి ఎక్కడికి వెళ్ళేవాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. అతి పరిశుద్ధ స్థలం అంటే ఎవరుండే స్థలం? అది దేవుడు ఉండే స్థలం. అంటే ఇప్పుడు రక్తం పట్టుకుని పాపాలు క్షమించేది ఎవరికి ఉంది హక్కు? దేవునికి ఉంది. అంటే ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అయితే యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా వచ్చాడు కదా, అయితే రక్తం పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఉన్న చోటుకి. పాతాళం ఎందుకు? అబ్రహాంకి ఇదిగోనయ్యా నీ పాపాలకు రక్తం అన్నది. ఏం చేస్తారు చూసి ఇలా అందులో చేయబెట్టి అలా గుజ్జుకుంటా. మీరు గమనించండి, అక్కడికి ఎందుకు వెళ్ళడం? పాతాళానికి వెళ్ళాడు రక్తం పట్టుకుని. పాతాళానికి వెళ్ళక్కర్లేదు. మరి పాతాళం ఎందుకు వెళ్ళాడు యేసు? ఏమండి, సూచక్రియ వాళ్ళు అడిగారు. మోసే సూచక్రియ చేసినట్టు నువ్వేమన్నా సూచక్రియ చేస్తావా నేను నమ్మడానికే అని అడిగారు. అయితే యేసు అన్నాడు, యోనాను కూర్చున్న సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహింపబడదు అన్నాడు. యోనా సూచక్రియ ఏంటి? 3 రాత్రి మగళ్ళు చేప గర్భంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు భూగర్భంలో ఉంటాడు అని. మీరు గమనించాలి, భూగర్భంలో ఉంటాడని. యేసు భూగర్భంలో ఉన్నాడా? యేసు భూగర్భంలో ఉన్నాడా? యేసుని గొయ్యి తీసి గోతులు పెట్టారా? సమాధిలో పెట్టారు. అది భూగర్భమే అనొచ్చా? రాత్రిలో తొలిచి పెట్టారు కదా, అది భూగర్భమే అనొచ్చా? మీరు తెలుసుకున్న సమస్య నాది కాదు, పాఠం నాది కాదు. ఏమండి, అయితే ఈ రోజున నేను ప్రశ్నలు మీకు వదిలేస్తాను. నేను కొన్ని మాటలు వెళ్ళి అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. ఏమండి, అయితే గమనించి, ఈ పాతాళానికి యేసుక్రీస్తు వారు రక్తం పట్టుకుని వెళ్ళాడు అనేది ఎంతవరకు రైట్? యేసు పరలోకం వెళ్ళాడా? రక్తం పట్టుకుని ఇక్కడికి వెళ్ళాడా? అయితే రక్తం అనేది పట్టుకుని అక్కడికి వెళ్ళాడు అని రాశాడే, అది ఎవరి కొరకు? యేసు మనం చెప్పాను, యేసు అందరి కొరకు మృతి పొందాడా? ఇశ్రాయేలు కొరకే మృతి పొందాడా? అందరంటే ఎస్ ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు, క్రీస్తునందు అందరూ అలాగనే. ఆదాము పాపం విషయమే చనిపోయాడు, యేసు నీతి విషయమే చనిపోయాడు. యేసు వల్ల జీవం, ఆదాము వల్ల మరణం. అర్థమైందండి? అందుకే ఇతడు రాబోయే వారికి ఏమై ఉన్నాడు? గుర్తై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తునందు మోషే వల్ల మనకి ఏమనుగ్రహింపబడింది? యేసుక్రీస్తు వారి వల్ల కృపయు సత్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది. అది ఆ చివరి మాట రావట్లేదు ఇందాక నుంచి. అది లేకపోతే దానికి అర్థం లేదు. మళ్ళీ చదవాల మాట. అక్కడ కలిగిన ఉన్న దాని దగ్గర ఏముందండి అన్న? అదే కదా. కలగడం అంటే ఈయన పాపం చేయకుండా పాప పరిహారం కోసం నీతిమంతుడుగా ఉండి ఎదురు చెప్పకుండా దేవుడు వేసే శిక్షకు ఒగ్గి అతను బలైపోతే అతనిలోంచి 2 పుడతాయన్నాడు. 2 పుడతాయన్నాడు. ఏంటి ఆ 2? అందుకే కలిగాయి అన్నాడు. కలగడం అంటే సృష్టించడం అండి. సృష్టించాం, ఓ కొత్తవి 2 సృష్టించాలి. మానవుడిలో 2 రావాలి. అవేంటి? కృప. కృప అంటే మీరెంత పాపం చేస్తున్నప్పటికే మీకు ఆయుష్ను పెంచుకుంటూ పోవడం. పాపికి చిరాయి. ప్రభా ఇంత రోగంతో నేను చేయాలని నేను చంపేచ్చు కదా, నా కృప నీకు చాలు. అంటే నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని రోగాలున్నా, బాధలున్నా నా కృప ఉంటే నువ్వు బతికేస్తావే అన్నాడు. మరణకరమైన రోగం వచ్చినా ఆ రోగంతో బతికేస్తావు. ఆ రోగం వాళ్ళు అంతమంది చచ్చిపోతున్నా నా కృప నీకుంటే అదే రోగంతో నువ్వు అది కృప అంటే. కృపయు సత్యం అనగా ఏమి అని పిల్లతో అడిగాడు. ఇప్పుడు మీకు సత్యం అంటే తెలుసా? పిల్లతో తెలియగా సత్యం అనగా ఏంటని అడిగాడు. ఇప్పుడు మీకు తెలుసా?
సత్యమనగా ఏంటని పిల్లలతో తెలియదు అంటే మీకు తెలుసా? సత్యమనగా ఏంటి? ఇంత ముందు లేదా అది? మరి ఇప్పుడు సత్యమనగా ఏంటని అన్నాడు. సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను అన్నాడు. సత్యమనగా ఏంటి అని అడిగాడు. ఏది సత్యం అంటే నీ వాక్యమే. మరి అంతకుముందు వాక్యం సత్యమని ప్రజలు ఎందుకు అడగలేదు? దేవుని వాక్యం ఏదైతే నిజమని చెప్పిందో మనిషి అది నిజమన్నట్టుగా బ్రతకలేదు. దేనికైనా ఇప్పుడు బైబిల్ అంతా సత్యమే. మరి ప్రపంచానికి ఎందుకు తెలియడం లేదంటే నువ్వు బాగా వాక్యానుసారంగా బతికితే ఇది సత్యమని. పరలోకం ఉంది, ఎలా తెలుస్తుంది? స్వర్గం నరకం నిజంగా ఉన్నాయా అని ఎవడని ప్రశ్న అడిగాడు అనుకోండి, మనం వాక్యం చెప్పాలా, మనం బతుకుని చూపించాలా? నరకం అనగానే గజగజ వండిపోతున్నారు మీరు, పరలోకం అనగా ఆనందపడిపోతున్నారు. మీరు ఏం సంపాదించుకోవాలని ఏముందండి లోకంలో, ఏం పట్టుకుపోతాను, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను అంటే దేనికోసం ఎదురు చూస్తానంటే పరలోకం కోసం ఎదురు అన్నీ ఎలాగంటే ఏంటి ఏమీ లేకుండా నేను ఎదురు చూస్తాడా ఉందేమో అని ఒక ఆలోచన వస్తుంది. ఆయన పరలోకమందు ఉన్నాడు, అసలు ఉన్నాడో లేదో తెలియదు, మళ్ళీ పరలోకం ఉంటుంది మళ్ళీ. మరి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు ఎలా ఉండాలి? మరి మీరు పరిశుద్ధుడు లేకుండా యేసు పరిశుద్ధుడా అంటే యేసు పరిశుద్ధుడే అని జీవితాంతం చూపిస్తున్నావు, కానీ నీ వల్ల ఆయన పరిశుద్ధుడు అని నువ్వు చూపించలేకపోతున్నావు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతుంటే ఈ చనిపోయినటువంటి వారి యొక్క ఆనాటి కాలం నుంచి దేవుడు చెప్తూనే అనాది కాలం నుండి మనిషికి చెప్తూనే ఉన్నాడు, కానీ మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు. అందులో కొందరు ఎవరో దారి తప్పి దేవుడంటే విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసం కలిగి చనిపోయినటువంటి వారు నీతిమంతులని దేవుడని వారిని పరదేశంలో ఒక స్థానం, పాతాళంలో 2 భాగాలు, ఒకటి మృతుల లోకం, ఒకటి పరదేశం అంటే సజీవులుండే లోకం. సజీవులు అని తెలుసు కదా, అబ్రహాము దేవుడని ఇసాకు వారు సజీవులే కానీ మృతులు కాదని చెప్తున్నాడు. ఎక్కడ సజీవులు? వారు ఇంకా అక్కడే ఉన్నారు. అందుకే నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని వారు ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారని మనకు రాయబడి ఉంది. మీరు గమనించాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ పరదేశంలోకి యేసుక్రీస్తు వారు రక్తం పెట్టుకుని వెళ్ళారన్న కదా. ఈ ఆదాము లేక ఈ యొక్క అబ్రహాం అనుకున్న పని విశ్వాసుల తండ్రి, ఈయనకి రక్తం అవసరమా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం లేకుండా పరలోకం అబ్రహాము వెళ్ళడా అనేది మనం ఆలోచిస్తే కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను. ఈ రిఫరెన్స్ అన్ని ముందు మీరు తీసుకోండి, నేను వివరణ తర్వాత ఇస్తూ ఉంటాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. అనేక ప్రవక్తలను నీతిమంతులను, ప్రవక్తలో నీతిమంతులు, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రవక్తలో నీతిమంతులు, ప్రవచించిన వాళ్ళని ప్రవక్తలు అన్నారు. ఎన్ని కష్టాలైనా పడి దేవుని కొరకు బ్రతికిన నీతిమంతులు, యోబులు అంటాడు నీతిమంతులు అన్నారు. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని అడగల తెలుసు చూడాలని మేము చూడగోరి, వారు చూడగోరి చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని. ఏంటయ్యి శిష్యులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. చూసేవి వినగోరవి ఏంటి అంత గొప్పవా? అవి గొప్పవే అంటే ఎవరు చేసేవి ఉండాలి? అవి యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా చేసేటువంటి చూడాలని, యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పే మాటలు వినాలని. చాలామంది వినగోరియు అంటే ఆడగల తెలుసు వినాలని. ఒక ఆయన వస్తాడు, గొప్ప అద్భుతమైన సంగతులు చెప్తాడు, పరలోక సంబంధమైన రహస్యాలన్నీ చెప్తాడు. అసలు దేవుడి మర్మం ఏమన్నా ఉందంటే అది ఆయనే. అన్నీ చెప్తాడు. ఆయన చేసినటువంటి అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా చేస్తారని చూడాలనుకున్నారట, కానీ క్రీస్తు వచ్చినప్పుడు చచ్చిపోయారు. వినాలనుకున్నారట, కానీ క్రీస్తు వచ్చినప్పుడు కన్నా ముందే మృతులుగా మారిపోయారు అని రాస్తాం. యోహాను సువార్త 8:56 8:56 తీసారండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని. ఎవరి దినం అంటే యేసుక్రీస్తు వారి గురించి అబ్రహాముకు తెలుసా? అబ్రహాము యేసే అంటున్నాడండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూడవాలని మిగిలి ఆనందించను. చూసేసి అప్పుడు సంతోషించేసేటట్టు కూడా అయిపోయిందని చెప్తున్నాడు చూడండి. చూసి ఆనందించను, చూస్తాడో ఆనందిస్తాడో కన్ఫర్మ్ అన్న ఏసానం లేదు, చూసి ఆనందించాడు.
ఎబ్రిల్ రాసిన పత్రిక చూసారా? ఎబ్రిల్ రాసిన పత్రిక 11:13 తీసారండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 వచ్చింది. వీరందరూ ఆ వాగ్దాన ఫలము. ఏది వాగ్దాన ఫలం? ఏమండి? ఏది? దేని గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు? పునాదులు గల, అక్కడ ఆ పైన రాసుకుంది 10 వచనం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు గమనించండి. పునాదులు గల పట్టణం మనం వెళ్ళాలంటే మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? యేసుక్రీస్తు వారి కోసం చూడాలి. ఎందుకని? మనంతా మనం పరలోకం వెళ్ళండి. నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారా తప్ప ఎవడంటే అందులో ఆడున్నారా? మనం ఎవడను వాళ్ళు వేరే వాళ్ళు కాదు. ఎవడను అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు వెళ్ళలేడు అన్నాడు. అంటే అందరూ కూడా ఉంది. అప్పుడు వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా అనుభవించలేదట. ఏది? పునాదులు గల పట్టణంలో ఉన్న సౌఖ్యాన్ని అనుభవించకపోయినాను ఏం చూశారండి? దూరం అని అంటారంటే దూరం నుండి చూచి ఎవరికే? పరలోకానిక. ఇందుకు దేనికండి వందనాలు చేశారు? దూరం నుండి చూచి వందనములు చేసి తమ భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఎవరి దగ్గర ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందారు. విశ్వాసం గలవారే ఉందండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మనం ఆవరించున్న ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసం కర్తవ్యుధాన్ని కొనసాగించడాన్ని యేసు వైపు చూచు అన్నారు. మరి వాళ్ళేం చూశారు? 10 మంది ఓపికతో పరిగెట్టండి అన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే మనంటే ముందున్న వాళ్ళేనే కదా. వాళ్ళే కదా మనకు సాక్షి అవుతారు. మనకంటే వెనకాల వచ్చిన మనకి ఎలా సాక్ష్యం అవుతాడండి? మనకంటే ముందున్నవాడు. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చాడు కనుక యేసుక్రీస్తు ఏమయ్యాడు? సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే సత్యం ఎవరు? దేవుడే కదా. ఆయనే కదా సత్యస్వరూపి, ఆయనే కదా బేస్. మరి యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? నా తండ్రి యొద్ద వినిన సంగతులు చూసిన వాటిని మీకు చెప్పుచున్నాను కానీ నా అంతటనేమీ చెప్పట్లేదు. నా తండ్రి యొద్ద విన్నాడు. ఏమన్నాడు? సత్యమే విన్నాడు. మరి నేనెవరిని? ఆ సత్యంగా నన్ను మార్చి ఇక్కడ పంపాడు. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా. చూసారండి? అంటే ఆ టెక్స్చర్, ఆ యొక్క ఆకారమే కృపయు సత్యమట. శరీరము ధరించుకుని వచ్చింది. ఏడు శరీరం ధరించుకుని వచ్చింది? అందుకే ఆయన శరీరము సంపూర్ణ సిద్ధ అంటే సంపూర్ణుడు అంటే ఏంటయ్యా? సంపూర్ణుడు అంటే కృప సత్య సంపూర్ణుడు. కృపకే సత్యానికి ఆయనే సంపూర్ణత కలిగి ఉన్నాడు. ఆ సంపూర్ణత కలిగి వచ్చినటువంటి అని వీరందరూ తమ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనాలు చేసి తన భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందారు. విశ్వాసం గలవారే మృతి పొందారు అంటే ఏదో విశ్వాసం కలిగి మేము తప్పనిసరిగా యాత్రికులము పరదేశము ఉన్నామని ఒప్పుకుని మృతి పొందారంటే అర్థం ఏంటి? చాలా అలర చేశాడు మా పిల్లోడు. ఎలా పడుకున్నాడంటే రేపు వద్దని ఇస్తానన్నాడు. అది గుర్రు పెట్టుకుని ఎదురాడు మీడియం. వద్దని లేచినట్టు ఏమడుతాడు? 5 స్టార్ చాక్లెట్ ఇస్తానన్నా అంటే వీడు ఇంకా బ్రష్ చేసుకోడు. లేచిన నెలకెళ్ళ కొట్టే అనుకో 5 స్టార్ ఇస్తానన్నా. ఇప్పుడు పొద్దున్నే మనం లేచాం, కొట్టోళ్ళు ఇస్తాడా? ఆయన వీళ్ళు లేచిపోయాడు. ఎందుకు లేచిపోయాడు పొద్దున్నే? వీడికి రాత్రి అంతా కల్లో 5 స్టారే అంటుంది. ఇటు తిప్పిన 5 స్టార్, అటు తిప్పిన 5 స్టార్, ఇటు అటు యాడ్లో తిప్పేస్తున్నది కల్లో 5 స్టార్ని. ఆడ ఆలోచన అదే. అందుకే చూడండి, పెద్ద నిద్ర లేచి మీరు పక్క పడుకోనంటే 5 స్టార్ ఇస్తావా అంటుంటాడు. చూడు వాడికి ఆలోచన పడుకున్నాడు. ఇంకా నిద్ర అయినా లేచిన పైకి లేచినా ఎలగి అంటాడు. ఇలా చెయ్యాలి ఇలా అడుగుతుంటాడు. మనం ఏదైనా చేతులెట్టుకున్నాడు ఎలా మూడు పడుకుంటాడు. మీరు ఎప్పుడు చూసారు లేదా? ఒక్కసారి మా అబ్బాయి అలాగే లేచాను ఇలా చెయ్యవుతున్నాడు. ఈ డేట్ అడుగుతుంటున్నాడు, చేతులు ఎదేడ్చాను అట్టుకుని పుడుకుపోయాడు. తెల్లవారుల చేతులు అలాగే ఉంది. అంటే వీళ్ళు కూడా విశ్వాసం గలవారే మృతి పొందారు. దేని గురించి? పరదేశము యాత్రికులు పరదేశము ఉన్నామని ఒప్పుకొని పడుకున్నారే, నిద్రపోయారంటే మృతి పొందారంటే విశ్వాసం కలిగి మృతి పొందారంటే అంటే దేని గురించో? అంటే మేము తప్పనిసరిగా లేస్తాము. ఆ యొక్క ఏంటిది పునాదులు గల
ఆ పట్టణాన్ని మేము సొంతం చేసుకుంటామని నిరీక్షణతో ఉన్నారన్నమాట, వెళ్ళిపోయారన్నమాట. అంటే పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే తెర ఒకటి ఉంది కదా మరి మధ్యలో, లేదా? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంది కదా. తెర ఉంటే ఎలాగెళ్తారా? ఈ టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళిపోయి తెర ఎత్తకుండా ఏ సినిమా చూస్తాడు? ఆ తెర చూడాలి మడతలుదా. ఎన్నిసార్లు తలక ఇటు తిప్పినా అడి తిప్పినా ఆ తెర ఇంకా ఆ కుర్చీలు ఎక్కెట్టుకోను. ఇంకంతకంటే ఏముండదు. ఎందుకంటే నువ్వు కన్ఫర్మ్డ్ అయిపోయావు. కానీ అది నువ్వు ఎందుకోసమైతే ఎదురు చూస్తున్నావో అది నీకు కనబడాలి కదా. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని జాగ్రత్త. దూరము నుండి చూచి వందనములు చేసి, దూరము నుండి చూసి వందనములు చేసి అని రాస్తున్నాడు. మీకు ఇవన్నీ వీళ్ళకి తెలిసి ఉండదండి, మీరు మరీ ఇదిగా చేస్తారని. తెలిసి లేకపోతే, తెలియనోడైతే ప్రవచించాడో, తెలిసినోడైతే తప్పనిసరిగా ప్రవచిస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 10-11 వచ్చిన చూద్దాం. మీకు కలుగు ఆ కృప. మనకి కృప ఎవరి నుండి కలిగిందండి? ఇందాక చెప్పాం. మొదటి అధ్యాయం యోహాను 17 వచ్చింది, కలిగింది. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన అంటే ముందే తెలిసి వీళ్ళకి తెలియకుండా ముందే ప్రవచించేస్తారండి. ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించు. ఎలా కలుగుతుంది రక్షణ? దేని ద్వారా కలుగుతుంది? ఎవరి ద్వారా కలుగుతుంది? ఎలా కలుగుతుంది? ప్రాసెస్ ఏంటి? క్రమం ఏంటి అని పరిశీలించు. ఎవరెందు? ప్రవక్తల యందు. క్రీస్తాత్మ అంటే పరిశుద్ధాత్మ. మళ్ళీ మర్చిపోద్దు. క్రీస్తాత్మ అన్న, ఏసాత్మ అన్న, దేవుని ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న, ప్రభు ఆత్మ అన్న, ఆదరణకర్త అన్న, ఇంకే కర్త అన్న. ఇక్కడ పరిశుద్ధాత్మకు వాడబడినటువంటి పేర్లు. తమ యందున్న క్రీస్తు ఆత్మ. అదిగో క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, ఆ శ్రమల తర్వాత వచ్చే మహిమలను గూర్చి. ఎప్పుడు? యేసు రాకముందు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలము, ఎట్టి కాలము సూచించుచు వచ్చును. దాన్ని విచారించి ఎవరో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మలో మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై. ఆ తర్వాత అపోస్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో వచ్చి ఏం చేశారు? యేసుక్రీస్తు వారి ద్వారా మీకు రక్షణ కలగబోతుంది, యేసుక్రీస్తు వారి ద్వారానే మీ పరలోక ప్రవేశం కలగబోతుంది అని ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యమును తొంగు చూడా. మీరు గమనించండి. పర్టికులర్గా కొన్ని వచనాలు మనం ఆలోచిద్దాం. అబ్రహాముకి యేసుక్రీస్తు వారి గురించి తెలుసా? అబ్రహాం గారికి యేసుక్రీస్తు వారి గురించి తెలుసా అంటే అక్కడ ఒక మాట ఉంది. ఇతనికి ఒక వాగ్దానం ఉంది. ఏంటి? భూలోక వంశములన్నీ నీ సంతానమందు అంతే ఏమవుతాయి? ఆశీర్వదింపబడతాయని. గలతీ 3:8. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమును ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియల మూలంగా అందరూ శాపమునకు లోనైనారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులను చేయటందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తులను వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదురు నీతిమంతుడు తీర్చబడిన సంగతి విషయమే. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తున్నాడు. మీరు గమనించండి. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా నీతిమంతులు ఎలా జీవిస్తున్నారు? ఆ విశ్వాసం వల్లనే. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైంది కాదు కానీ దాని విధులను ఆశ్రయించేవాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం ఎక్కువ శాపం నుండి మనం విమోచించును. 15 వచ్చును. సహోదరరా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడికను స్థిరపరచబడిన తర్వాత ఎవడను దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీ
కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానం చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పబడక ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. ఆ సంతానం ఎవరు? క్రీస్తే. అంటే అబ్రహాము గర్భాన్న క్రీస్తు వస్తాడన్నటువంటి లేఖనం చూసి ముందుగా అబ్రహాంకి ఏం చెప్పాడంట దేవుడు? సువార్తను ప్రకటించాడు. అందుకే తండ్రి కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్లేది బలికి గొర్రెపిల్లేదనండి. అబ్రహాం ఏమన్నాడు? ఆదికాండము 22 అబ్రహాం నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నని. ఎక్కడైనా దహన బలికి గొర్రెపిల్లను దేవుడు చూసుకుంటాడా? మనిషి చూడాలా? మీరు ఇదెందుకు ఎత్తుకున్నారని నన్ను అనొచ్చు. మీరు గమనించాలా? బలి ఇవ్వాలంటే దేవుడా నేను వచ్చేస్తాను కత్తట్టుకుని, నువ్వు ఏదో గొర్రెపిల్లను చూసేసి నాకు అక్కడ చర్చి దగ్గర తీసుకొచ్చాడు, నేను బలి ఇచ్చేస్తాను అని ఎక్కడైనా జరిగిందండి అది? పాపముల కొరకు బలి ఇవ్వాలంటే గొర్రెపిల్లని ఎవరు ఇవ్వాలి? ఎవరు తెచ్చుకోవాలి? ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి వాడు మీలో ఒక గొర్రెపిల్లను ఏర్పరచుకోనవాలేను ఉందా? ప్రతి ఒక్కడు మీ పాప పరిహారం కొరకు మీలో కుటుంబాల వారిగా ఒక గొర్రెపిల్లను సిద్ధపరచుకోవాలని అన్నాను. కానీ మన బలి కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు ఆ గొర్రెపిల్లని అంటే ఇక్కడ అన్నాడు అబ్రహాము, అబ్బే దేవుడే సిద్ధపరచుకుంటాడు అంటే అని దానికి పేరు పెట్టాడంటే కొండకు పేరు 22:14 అబ్రహాము ఆ పర్వతమునకు యెహోవా ఈరే. మన క్రైస్తవులకు ఇష్టమైనటువంటి పదం ఏంటి? యెహోవా ఈరే అనగా అర్థం ఎక్కడ? అక్కడ ఉంది, చదవండి. మిమ్మల్ని అక్కడ చదువు, సొంత మాటలు వద్దు, వాడు కలపతోటి తీయొద్దు అన్నాడు. ఏంటి? అసలు పర్వతం మీద దేవుడు ఏం చూసుకుంటాడు చెప్పరేటండి? గొర్రెపిల్లను చూసుకుంటాడట. ఆ పర్వతం ఏది? ఆ పర్వతం ఏది? ఏప్రిల్ రాసిన పత్రిక చేయటండి అక్కడ 12వ అధ్యాయం 22. ఏ కొండ? ఇప్పుడైతే సీయోను కొండకును చాలైనా సీయోను కొండ ఇది ఎక్కువగా సంఘానికి సూచించబడింది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. సంఘం కొరకు 2 అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతముల శిఖరము పైన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి సంఘం రాజ్యం. మీరు గమనించండి. ఆ సంఘమును పవిత్ర వచన క్రీస్తు తను తాను బలిగాను అర్పణగాను నాయనా దేవుడు పర్వతమే చూసుకుంటాడు. ఈ లోకం అనేటువంటి లోకంలో ఈ సంఘం యొక్క పాపం యొక్క పరిహారం కొరకు దేవుడే ఒక బలి పశువును చూసుకుంటాడు. అందుకే యోహాను ఏమన్నాడు చూడండి, 1వ అధ్యాయం 29 యోహాను సువార్త. మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో పర్వతం మీద దేని చూసుకుంటాడు అన్నాడు అబ్రహాము. చూసాడా? యోహాను చూసి ఏమన్నాడు? ఆ రోజు నా కొడుకుని వద్దన్నాడు. ఆయన కొడుకుని లోకానికి పంపాడు. ఆ పంపినవాడు అనేకులు పాప పరిహారము కొరకే తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నటకు సువాసన బలి అర్పణ చేయడానికి పరలోకమును దిగి వచ్చినటువంటి ఇదిగో దేవుని గొర్రెపిల్ల. 36వ వచనం. ఆ గొర్రెపిల్ల నడుచుచున్న తీరును చూసి యేసును చూసి ఆమె దొరికిందా? యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. దేని కొరకు దేని చూసుకుంటాడు? బలి కొరకు గొర్రెపిల్లని చూసుకుంటాడు. చూసుకున్నాడా? ఇప్పుడు ఎవరు చూశారు? ఏర్పడబడినటువంటి గొర్రెపిల్లని ఎవరు చూశారు? ఆనాడు
ఆనాడు దేవుడు చూసుకుంటాడే అన్నాడే, ఈనాడు వచ్చినటువంటి విశ్వాస సంబంధులే అబ్రహాము కనుకుంటే యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఎవరి సంతానమందు భూలోక వంశంలో నీవు ఆశీర్వదిస్తానన్నాడు, ఆ సంతానానికి చెందినటువంటి గొర్రెపిల్ల. నేను అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని వచ్చాను. మీరు గమనించండి. అయితే ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇక్కడ క్రీస్తుని గురించి అబ్రహాము కూడా ఏమైంది తెలియబడింది. ఇక మోషే ధర్మశాస్త్ర మూల పురుషుడు. మోషేకి యేసుక్రీస్తు వారి గురించి తెలుసా? తెలిస్తే ఏం తెలిసేది? తెలిస్తే మోషే గురించి ధర్మశాస్త్రాన్ని పట్టుకు వచ్చినటువంటి సీనాయి పర్వతం నుండి వచ్చినటువంటి మోషేకు అసలు యేసుక్రీస్తు వారి గురించి ఏం తెలుసు? చదువుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11:24 వచ్చును. ఏప్రిల్ రాసిన పత్రిక 11:24 వచ్చును. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో ఆ శ్రమను అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని. ఈ మోషే రక్త ప్రోక్షణాన్ని ప్రవేశపెట్టాడండి. రక్తాన్ని పాపము అపవిత్రత అపశుభ్రత కలిగినటువంటి వాటి మీదకి రక్తాన్ని ప్రోక్షణ అంటే జల్లడం అండి. ఇలా ఎందుకు జల్లుతారండి? మామూలు చెప్పండి, మీకు రక్తం కూడా ఎందుకు కానీ మీ షాపులో మీ ఓనరు పసుపు నీళ్ళు పెట్టి చెబుతాడా? ఇలా ఎందుకంటారు? మీరు రోజు చూస్తూ ఉంటారు. ఇంకా ఇలా తీసుకెళ్ళి ఇలా పోసారనుకోండి, నేను ఆగండి, మీకు కంగారడిపోతున్నారు. నేను ఇప్పుడున్న 6 కుర్చీల మీదకే నీళ్లు పడాలనుకున్నాను. ఇలా గిన్నెతో పోతే 6 మీద పడద్దా? ఇలా ముంచి అలా అంటే పడుతుందా? ఇలా ఒక్కపాడుగా పోసేస్తే అన్నిటి మీద పడుతుందా, కొన్నిటి మీద పడుతుందా? అదే ఇలా పడితే, ఉదాహరణకి ఇప్పుడు 6 రోజులు బట్టి పడుతున్న వర్షాలు బిందులో నీళ్ళు వంపుతున్నట్టుగా ఒకసారి పడుతుంటే పోతే శుభ్రంగా తెలంగాణలో పోను, ఆంధ్ర పోను. అలా పడ్డదా? ఎలా పడ్డది? చినుకుల రూపంలో పడింది. ఈ చినుకుల రూపంలో పడింది భూమిని తడుపుటకు అన్నాడు దేవుడు. భూమిని తడపాలంటే ఎలా అనాలి? జల్లు అన్నాడు దాన్ని. అందుకని చిరు జల్లులు, ఓ మోస్తరు జల్లులు అన్నాడు. జల్లు అని అనగానే జల్లు అంటే ఏమంటే అలా వేయాలండి. ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలన్నిటి మీదకే నేను అనుకున్నవి పడాలన్నప్పుడు ఇలా ముంచి అలా అంటారు. అందుకే అక్కడ ఉన్న వాటర్ల మీద, స్విచ్ల మీద, వైర్ల మీద పడాలనే మీ ఓనర్ ఏం చేస్తాడంటే పసుపు నీళ్ళు పెట్టి అలా అన్నాడు. అంతేగాని ఇప్పుడు స్విచ్లు అనేసి మళ్ళీ వాటర్లో అని ఇలా చేసి అన్నిటి మీద వేయాలంటే కష్టం కదా. అందుకని ఇలా 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 అనుకుంటూ పోతుంటే అన్నిటి మీద ఏమవుతుంది? మోషే రక్త ప్రోక్షణ అన్నాడు. జల్లడం అనేది అందరి మీదకి రావాలని ఉద్దేశం. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అన్ని వివరించడానికి గ్రంథం చాలా పెద్ద అయిపోయి ఉండాలి. అందుకే ప్రతి దానిలో భావాన్ని ఇమిడిచి రాశాడు. అందుకే చిన్న షార్ట్ కట్లో రాశాడు. అందుకే రక్త ప్రోక్షణం అన్నాడు. అంటే క్రీస్తు రక్తమును చిందించాడని, చిందినప్పుడు కూడా అన్నిటి మీద పడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చాడన్నాడు ఒక చోట, ఒకట చిందించాడు అన్నాడు. చిందడం అన్నప్పటికీ అన్నిటి మీద పడుతుంది. దేవుడి ఉద్దేశం ఏంటి? అందరూ మీద పడాలి. ఎందుకని? అన్ని అపవిత్రమైన వస్తువులే కదా. అన్ని అపవిత్రమైన వస్తువులు ఉన్నప్పుడు రక్తం అన్నిటి మీద పడాలి. అదే ఈ సోపు మొక్కలా పెట్టుకుని అలా 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 జల్లివారండి. రక్త ప్రోక్షణ ప్రవేశపెట్టింది మోషే. అంటే చాలా జాగ్రత్తగానండి. అయితే మృతుల పునరుద్ధానం కోసం రాసింది ఈయనే. తెలుసా మీకు? చదువుదాం మాట. లోకాసువార్త 20వ అధ్యాయం. తొందరగా చూడండి, టైం అవుతుంది. లోకాసువార్త 20వ అధ్యాయం 37. 20వ అధ్యాయం 37. పొదను కూర్చిన భాగంలో మోషే ప్రభు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోషే ఎలా లేస్తారో తెలియకుండానే మృతులు లేస్తారని మోషేకి రానాడు ఎలా చెప్పేశాడు? అంటే మృతులు లేవాలంటే ఎవరి ద్వారా లేస్తారు? ఆదాము నుండి అందరూ మృతులు, క్రీస్తు నుండి అందరూ లేపబడాలి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయం. అందరూ లేపబడాలి. పునరుద్ధానమును
జీవమును నేనే. నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసించువాడు ఎన్నటికీ చనిపోడు. దీనికి ఆశ్చర్యపడుకుంటూ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ఉన్న సమాధిలో ఉన్న వారందరూ అనగా మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటికి వస్తారు. దేవుని కుమారుని శబ్దం మృతులు దేవుని కుమారుని శబ్దం వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. మృతుల పునరుద్ధానం వచ్చి మోసే ఏం చేశాడట? సూచించిన ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. సంఖ్యాకాండ 24:17. ఈయనకి ఎలా తెలుసు? ఈయన ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఒకసారి. సంఖ్య 24:17. మోసే అంటున్నాడు, నేను ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కదండి. ఆ శైలి చూసారు ఎలా ఉందో? ప్రస్తుతం చూస్తున్నాడంట. నేను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. అదేంటండి? అది చూస్తున్నాడంట కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయన చూస్తున్నాను కానీ ఆయన సమీపం ఉన్నాడని కానీ నేను ఆయన సమీపం ఉన్నానని కాదు. చాలండి. నక్షత్రం యాకోబులో ఉదయించండి, రాజధాని ఇశ్రాయేలు నుండి. ఎవరండి ఆ రాజధాని? ఆ నక్షత్రం ఎవరండి? ఆ నక్షత్రం యేసుక్రీస్తు వారు కదా. ఎవరు చెప్పారు ఇది? మోషే. ఎవరి గురించి చెప్పాడు? అంటే యేసుని గురించి చెప్పాడంటే మోషేకి తెలిసేనా తెలీదనా? ద్వితీయోపదేశకాండం 18:16 మీకు తెలుసు. తీయొద్దండి, టైం సరిపోదు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టించను, ఆయన మాట వినను. ఆయన మాట ఎవడైతే వినడో ప్రజల్లో ఉండి సర్వనాశనం అయిపోతాడని మోషే వ్రాసెను. యోహాను సువార్త 1:45. తొందర ఏనేనా? ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసారో ఆయన కనుగొన్నాం. ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసారు? ఏమంటే 5వ అధ్యాయం 45, 5:45. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము. వెరీ గుడ్. మోషే ఎవరి గురించి రాశాడు? అంటే ప్రవక్తలు యేసుక్రీస్తు వారి గురించి తెలియక రాశారా, తెలిసే రాశారా? 46వ వచనం. మోషే ఏం చేశారట? నన్ను గూర్చి వ్రాశారు. 5:47. చూసారండి? మీరు అతని లేఖనాలు, ఆ లేఖనాలు ఎవరి గురించి రాయబడ్డాయి? ఆ పైనే ఉంది, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచు మీరు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గూర్చి. అవి ఎవరు రాశారు? ప్రవక్తలు, నీతిమంతులు, ధర్మశాస్త్రం ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నాయి. అంతేగాని అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన అకాల పిండం ఏం కాదు యేసుక్రీస్తు వారు. మీరు గమనించండి, అకస్మాత్తుగా వెలిసినటువంటి దేవుడు కాదు, అప్పటికప్పుడు మహిమలు ఉన్నాయని చెప్పినటువంటి బాబా కాదు. అనాదికాల సంకల్పంలో దేవుడు భవిష్యత్తు జ్ఞానం అనుసరించి ఆయన వచ్చినవాడు. ఆయన వస్తాడని ఇప్పుడేంటి, ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. వాళ్ళు ఏమన్నా మామూలుగా ఒక 50 సంవత్సరాల క్రితం వాళ్ళు, 20 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏమండి 100 సంవత్సరాల క్రితం ఉన్నవాళ్ళు అప్పటి నుంచి ఒకే వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు, ఒకే వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. అందుకే మీకు ప్రవచించిన ప్రవచనం, మీకు కలగబో ఆ కృపను గూర్చి ఏ కాలము నెట్టి కాలంను సూచించుచూ వచ్చిన వాటిని పరిశోధించుచూ వచ్చారని రాశారంటే మీరు గమనించండి. ఆ పరిశోధించుచూ వస్తారు కనుక కాలానుగుణంగా ఆ లేఖనాన్ని కూడా వ్రాశాడు. అయితే యెషయా ఇతని గురించి ఏమని తెలుసా? పెద్ద ప్రవక్తల్లో మొదటివాడు అనుకోవాలి. అంత గొప్పగా క్రీస్తు కోసం చెప్పాలనుకుంటే అసలు ఈయనే ఎక్కువ రాశాడు. మాట్లాడితే ఈ షఫీ గారు ఎక్కువగా పోయి అక్కడికి అతను నేను ఆదుకొని సేవకుడు అంటాడు. మాట్లాడితే అక్కడ పోయి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏం చెప్తున్నాడు? డైరెక్ట్గా చెప్తున్నాడు. చూడండి యేసుక్రీస్తు వారు యెషయా గారి గురించి. యోహాను సువార్త 12:41. 12:41. ఏం చేశాడు? ఇవన్నీ చూస్తే మనం మతవాదండి. అప్పుడు చెప్పారు తెంగరడా యెషయా మహిమ చూశాడట.
ఆయన గురించి రాయలేదు, ఆయన చచ్చిపోలేదు నువ్వు అంటే అసలు ఆయన చూసిన దగ్గర రాసాడట. ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి మాట చెప్పాను. వారి కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకున్న వాళ్ళని స్వస్థపడుకున్నట్లు వారి హృదయం కన్నులకు అందతం కలుగజేసి హృదయం కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఏం చేశాడటమ్మా? అపోస్తలుల గారు 10:43 ఆయన ఎందుకు విశ్వసించేవాడు ఎవడు? వాడు ఆయన నామము మూలముగా అదిగో పాపక్షమాపణ ఆయన నామం యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ప్రతి మోకాలు ఆయన నామాన్ని యేసు ప్రభువుని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు 3 లోకాలు, పరలోకంలో ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని నాలుకయు యేసు ప్రభువుని ఒప్పుకున్నట్లును ప్రతి మోకాలు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు నామంలో వంగునట్లును ఆయన ఇలాగూ నియమింపబడెను. అర్థం చేసుకోవాలి. ఎంత చక్కని మాట. మళ్ళా చెబుతాం మాట. ఆయన విశ్వసించి వాడేవాడు ఆయన నామమును మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నారు. ఇది మామూలుగా ఏళ్ళు చెప్తున్న మాట కాదు, ప్రవక్తలు చెప్తున్నారట. అపోస్తలులను మేము చెప్తున్నాము, మమ్మల్ని రాళ్ళతో కొడుతున్నారేంటి? మీ ప్రవక్తలు రాశారు. దేవుడు ఎలాంటి మీ ప్రవక్తలు చెప్పారు, మమ్మల్ని అంటారేంటి? ఆయన నామమున ఆయన ఎందుకు విశ్వసించేవాడెవడు? వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని. పాపములు క్షమించుటకు వీడెవడు? నేనెవరన్నా మీరు చదవలేదా? మీరు లేఖనాలు చదవలేదా? చదవకపోతే ఏమని అడుగుతారు? ఇప్పుడు రాజమండ్రి అంతమాలు వచ్చేవాడికి అయితే రాజమండ్రిలో అడ్రస్ చెప్పడం అవసరం లేదు. అప్పుడప్పుడు వచ్చేవాడికి ఏం చేయాలి? ఎన్నిసార్లు వచ్చినా మర్చిపోతున్నానండి, ఎన్నిసార్లు వచ్చినా మర్చిపోతున్నానంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు వస్తున్నారో లేదా వచ్చేది కూడా తినవరం లేకుండా వస్తున్నారు, ఎందుకు మర్చిపోతున్నారు? అర్థమైందండి మీకు? దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఎంతమానం వింటున్నా మీరు ఎందుకు మర్చిపోతున్నారు? శరీరం ఎక్కడ ఉంది కానీ మనసు ఇక్కడ లేదు. పోనీ విన్నదాన్ని ఇంటికి వెళ్ళి కనీసం బైబిల్ తెరిచి ఒకసారి చూస్తుంటే హృదయం అలా ఉండిపోద్దండి. మీరు ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ నేను చెప్పిందాన్ని ఒకసారి రిపీట్ చేసుకున్నాను అనుకోండి, నేను చెప్పిన వెంటనే ఎస్ అని అర్థమైపోతుంటుంది. అసలు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆదివారం ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ తెస్తే నా మొహం నాకు ఏమర్థమవుతుంది? అలాంటివి 99% ఉన్నారు. 1% మాత్రమే ఇంటికి వెళ్ళి బైబిల్ తెరిచి చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి? మీకు మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాలా? ఏదో గుడికి వచ్చేసాం అనుకుంటేనే ఇది కాదు. ఎంత లోతుగా చెప్తే మాత్రం యేసుక్రీస్తు వారు యోధ పరలోకం సంపాదించుకోగలిగాడు. మీరు గమనించండి. ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు మీకు తెలీదా? మీరు గమనించుకుంటూ పోవాలి. ఇంకా ఏమన్నాడు? అపోస్తలులు 26:22 అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడొకట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయును ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకు సాక్ష్యం ఇచ్చును. మేమేమీ చెప్పట్లేదు. మన వాళ్ళు ఉన్నారే ముందు. ఎవరు? యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, మోషే వీళ్ళందరూ ఉన్నారే. వాళ్ళు యోబు, దావీదు ఇలాంటి భక్తులు ఉన్నారే. వీళ్ళందరూ రాసినవే చెప్తున్నాం. మాకు ఎవరో యేసుక్రీస్తు నూరు పోసేసాడేమో అందుకే మీకు చెప్తున్నామేమో అని మీరు అనుకుంటున్నారు. అందుకే కొత్త మాత్రం మా మీద రుద్దుతున్నారు, మమ్మల్ని కొట్టాలనుకుంటున్నారు, చంపాలనుకుంటున్నారు. మీరు పొరపడుతున్నారే బాబు. మేము చెప్తున్నవి ఓ కొత్తగా పుట్టుకొచ్చిన లేఖనాలేమీ కాదు, కొత్తగా ప్రయోగింపబడినటువంటి ప్రయోగం ఏమీ కాదు. అయ్యయ్యో మీరు అలా పొరపడి రాళ్ళు ఎత్తున్నారా? ముందు రాళ్ళు కింద ఎంచండి. ఆ రాళ్ళు కింద పెట్టి మనసును రాయి చేసుకోకుండా కొద్ది మెత్తగా చేసుకోండి. నేను చెప్పింది అర్థమవుద్ది. క్రీస్తు శ్రమపడిని మృతుల పునరుద్ధానం పొందు వారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రసరింపబోవునని మేము చెప్పామా? ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవు గాక అసలు మేమేమీ చెప్పడం లేదు. మీరు గమనించండి. ఎంత నీట్గా చెప్పాడు. దరిద్రులకు మనసు ఉంటే నమ్మరా? ఎంత నీట్గా మేము అన్నామని ఎక్కడన్నా చూపించారంటే పౌలు గారు ఇన్ని అలిసిపోయిన పడుకుని పోతారు అనమాట. అక్కడ అన్ని చూపించి ఉండేది. పౌలుకి ధర్మశాస్త్రం తెలియదండి. మొదలెట్టాడంటే భోజనానికి కూడా ఎక్కడైనా తడిపోతాడు. అంత చక్కగా చెప్పుండేవాడు. కానీ అడిగారా కొట్టాలనుకున్నారా? కొట్టాలనుకున్నారు. ఎంత చక్కని మాట. ఏమండి? అయితే ఇక్కడ దాకా ఒక భాగం అయింది. వీళ్ళందరూ ఎవరెవరంటే నేను భాగాలో విశ్వాసులకు తండ్రి ఒకడు. అందరి కోసం చెప్పకుండా చెప్తున్నాను. ప్రవక్తల్లో పెద్దవాడు యెషయా. ఈయన ఎక్కువ రాశాడు కనుక ఈయన గురించి ఒకటి చెప్పాను.
ఇంకా మోషే ధర్మశాస్త్రానికి మూల పురుషుడు కనుక అతని గురించి చూశాను. వంశానికి మూల పురుషుడు ఉన్నాడు యేసుక్రీస్తు వారికి. ఆయన ఎవరు? దావీదు. మరి ఆయన గురించి కూడా మాట చెప్పాలి కదా. చెప్తే అమ్మయ్య అందరూ కూడా ఏకదాడిగా చెప్పారండి. అందుకే నేను బాగా ఎంచుకున్నాను. ఘట్టాలంటారు వాటిని, ప్రాముఖ్యమైన ఘట్టాలంటారు. అన్నీ ఎత్తుకుంటే మనకు టైం సరిపోతుంది. ప్రాముఖ్యమైన ఘట్టాలు ఎత్తుకోవాలి. ప్రాముఖ్యమైన ఘట్టాలు విశ్వాసుడు తండ్రి ఒకడు. ఇక ఆదాం చెప్పలేదండి మీరు, అసలు ప్రాముఖ్యమైన ఘట్టమే కదని. మరి చివరిలో అతను కూడా వేసుకోకపోతే మనకి అసలు ఇక్కడ కూరలు ఉప్పు వేసినట్టే ఉండదు. ఎందుకంటే రాబోయేవాడికి గుర్తయినప్పుడు ముందున్నవాడి గురించి చెప్పొద్దు, మరి ఆయన గురించి కూడా చెప్పాలి. అయితే దావీదు గురు యేసుక్రీస్తు వారి గురించి ఏమైనా చెప్పాడా? చూద్దాం. అపోస్తలుల గారు 2వ అధ్యాయం. అపోస్తలుల గారు 2వ అధ్యాయం 25. ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడా? నా ఎదుటి ప్రభువును చూచుంటిని. ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందించను. మరి నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా, నా శరీరం నిరీక్షణ కలిగి నిలకడగా. శరీరానికి నిరీక్షణ ఏంటి? సహోదర నిరీక్షణ నేత్ర వల్ల దుఃఖపడుకున్నట్టు చనిపోయిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అపోస్తలుడు పౌలు ఉత్తగిస్తున్నారు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడుకున్న నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే మృతి పొందాడో ఆ విధంగానే ఆయన యందు విశ్వాసించగల వారు మృతి పొందిన వారిని తిరిగి లేపుటకు ఆయన వేవేల దూతలతో బోధపడను, మృతులు లేపబడుదురు. ఇదంతా శరీరం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టను నీయవు, నువ్వు నాకు జీవమార్గం తెలిపితే నాకు నీ దర్శనం అనుగ్రహించి. ఏటా దర్శనం? అర్థమైందండి మీకు? ఇప్పుడు నీ దర్శనము నాకు అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపే సభ ఎంత ఆనందపడిపోతాడండి దావీదు. అందుకే నా ప్రభుతో చెప్పాడు అని చెప్పి. సహోదరులారా, మళ్ళీ లేఖనం మళ్ళీ దావీదు గారి గురించేనేమో అని మీరు అనుకుంటారేమో. మన మూలపురుషుడు దావీదుని గురించి మీతో ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిన నేటి వరకు అతని సమాధి మన మధ్య ఉంది. అంటే ఈ లేఖనం కుళ్ళు పట్టనివ్వడు, పాతాళంలో విడిచిపెట్టానది దావీదు గురించి మీరు అనుకుంటారేమో. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉంది. అతడు ప్రవక్త కనుక ఇప్పుడు మాట్లాడుతుంటండి. అతని గర్భఫలముల నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణం పూర్వకముగా ఒట్టి పెట్టుకునే సంగతి అతడు ఎరిగి ఈ లేఖనం మాట్లాడాడు. ఎరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో ఆయన శరీరం కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. అద్భుతమైన మాట. ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపను, దీనికి మేము అందరము సాక్షులు. ఆయన దేవుని కుడిపార్శ్వము ముందు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా నిర్ణయ చిత్రాలు నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వం కూర్చుండుమని నా ప్రభుతో చెప్పాను. దావీదు దేని గురించి చెప్పాడు? మృతుల పునరుద్ధానం గురించి చెప్పాడు. ముగించేస్తాను చివరికి వచ్చి. ఏమండి? ఇప్పుడు దాకా ప్రవక్తలు అయ్యారు, ధర్మశాస్త్రజ్ఞుడు, విశ్వాస తండ్రి, నీతిమంతుడు, భక్తుడు, నీతిమంతుడు. మీరు ఆలోచించండి. యోబు గారు ఈయన మహాశ్రమలకు గుర్తుగా చెప్పుకోవాలి. మరి ఆ కేటగిరీలో తీసుకుంటే యేసుక్రీస్తు వారు ఆ కేటగిరీలో వచ్చినోడే కనుక శ్రమల గురించి ఆలోచించినోడికి అలసిన వానికి ఎలాంటి మాటలు అయితే బాగుంటాయి. అలసిపోయాడు, శ్రమలతో బాగా అలసిపోయినోడికి ఎలాంటి మాటలు అయితే బాగా ఉపశమనాన్ని ఇస్తాయి. అలాంటి మాటల్లో మామూలుగా నువ్వు చెప్పే మాట నేను చెప్పే మాట ఉపశమనాన్ని ఇస్తాయా? రావు. ఏదో బ్రహ్మాండమైన మాట ఉపశమనం రాలే. అందుకే ఇనప పొగరతో రాయాలన్నాడు ఆ మాటల్ని. ఏమండి? ఇనప పొగరతో మాట్లాడాలి. ఆ నీతిమంతుడు మాట్లాడుతున్న మాట ఒక్కసారి మనం చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19:25 అండి. 19:25. ఏమండి? అయితే నా విమోచకుడు, అసలు బైబిల్లో విమోచకుడని యెహోవా తర్వాత యేసుక్రీస్తు వరకే ఉంది. అయితే విమోచకుడని దేని గురించి అయితే సజీవుడు అనే రాయబడింది ఉందంటే అది యేసుక్రీస్తు వారి కోసం. ఎందుకంటే దేవుడు మళ్ళా ప్రత్యేకంగా సజీవుడు మృతుడని ఉటంకించకూడదు. దేవుడికి అసలు చావే లేనప్పుడు మళ్ళీ ఆయన సజీవుడు మృతుడు అని ఎలా మాట్లాడతాం?
మిమ్మల్ని ప్రశ్న అడుగుతలేదు, నేనే ప్రశ్న వేసి సమాధానం చెప్తాను. అయితే ఇంత చక్కగా ఇవన్నీ తెలిసిన వారు వీళ్ళ ఆత్మ సంపూర్ణ సిద్ధి పొందే పరదేశకు వెళ్ళిందా అంటే క్రీస్తు వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోతారా అంటే ఆలోచిస్తే దాని గురించి కూడా ఓ చక్కనటువంటి మాట రాసింది. చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:23. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు. వెరీ గుడ్. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు. సంపూర్ణ సిద్ధి పొందేశాయి అని ఉంది అక్కడ. సంపూర్ణ సిద్ధి పొందేశాయి. సంపూర్ణ సిద్ధి పొందేసేయండి ఎక్కడికి వెళ్ళిపోతాయి అర్హులు? మరి సూత్రం, ఎవడను తమంతట తాము తమ పాపాన్ని పోగొట్టుకోలేడు. రక్తం లేకుండా పాప పరిహారం జరగదు. అయితే మరి తప్పనిసరిగా ఏముండాలి? ఉండాలి. మరి వీళ్ళేమన్నారు? ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? సంపూర్ణ సిద్ధి పొందేసే అని చెప్తున్నాడు. మనం ఎలా సంపూర్ణ అవుతున్నాం? ఎఫెసీ పత్రికలో క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలో సమాన సంపూర్ణత కలిగిన వారం అవుటకై అనడా లేదా? అంటే మనకు సంపూర్ణత ఎవరి వల్ల వస్తుంది? అంతేనా? మన జీవితానికి సంపూర్ణత క్రీస్తు వల్ల వస్తుంది. అంటే మానవుడికి, ఏ మానవుడికైనా సంపూర్ణ సిద్ధి ఎవరి వల్ల రావాలి? క్రీస్తు వల్ల రావాలి. ఎందుకని? దానికి కూడా రిఫరెన్స్ ఉంది. చదవండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 27 నుంచి చదవండి సార్. 27 నుంచి. ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని. యేసుక్రీస్తు వారు ఏం పొందాడు? సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు. ఆయన పంపించాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు పరదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ముందు చనిపోయిన వారి నీతిమంతుల ఆత్మలు మరి రక్తం అవసరం అంటారా, అవసరం లేదంటారా అన్నది మనం గమనిస్తే, సూత్రప్రాయంగా అయితే అందరికీ ఏం కావాలి? రక్తం అవసరం. అయితే మరి ముందు చచ్చిపోయారు కనుక వీళ్ళకి రక్తం అప్లై అవుతుందా? అలా అప్లై అవుతుంటే ముందు ఉన్నటువంటి మనుషులు అందరికీ కూడా అప్లై అవ్వాలి. అంతే కదా? అప్పుడు పాపలు అంటే అప్పుడే ఉంటాయి. ఇంకా అందరినీ యేసుక్రీస్తు రక్తం కడిగేస్తుంది. ఇప్పుడు బాప్తిసం వల్ల మీ పాపాలన్నీ పోయి యేసుక్రీస్తు రక్తంలో మీరు అంటున్నారు. మళ్ళీ మీరు పాపం చేసేటప్పుడు నరకం పోవచ్చు. ఆల్రెడీ చచ్చిపోయారు వాళ్ళు. ఒకవేళ రక్తం వల్ల వాళ్ళ పాపాలు కడిగిపెడితే వాళ్ళు ఇంకా మళ్ళీ పాపం చేసే అవకాశం. చనిపోయిన వాడు పాప అయితే వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. క్రీస్తు ముందున్న వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? యేసుక్రీస్తు రక్తం అందరికి వస్తే అందరూ పరలోకం వెళ్ళిపోతారు. మరి యేసుక్రీస్తు వారి రక్తం అందుకే వాళ్ళు ఏమడిగారంటే, పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలకు యేసు రక్తం అందరికీ అవసరం. అది నీతిమంతులకే అవసరమని అన్నాను అనుకోండి, మరి వాళ్ళకి ఎందుకు అవసరం లేదు? మరి వాళ్ళు అప్పుడు కేసు రాలేదు కనుక, నమ్మలేదు కనుక వాళ్ళకి మరి పొరపాటు ఏం కాదు కదా అని ఒక ప్రశ్న మనకి వస్తుంది. చాలా జాగ్రత్తగా ముగించేస్తాను చివరికి వచ్చాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 40 వచ్చింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 40 వచ్చింది. కుమారుని చూసి అబ్రహాం ఏం చూశాడంట? అబ్రహాం సపరేట్ నా జన్మ చూడవాలని చూశాడు. చూసి సరిగ్గా చెప్పరు, మిగిలిన ఆనందించాను, చూసి సంతోషించాను. యెషయా తన మహిమను చూసి నందున. మోషే గారు క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని కుమారుని చూచి మధ్య అన్నాడు కదా, నేను ఆయన చూస్తున్నాను, ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన సమీపం గడిచిపోతాను కానీ ఇప్పుడు నేను చూస్తున్నట్టు కాదు అన్నాడా? కుమారుని చూసి ఆయన ఎందుకు విశ్వసించి ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము అంచె దినమున నేను వాణ్ణి లేపుతాను అన్నాడు. నేను ఆయన లేపాలంటే ముందు వీడు నా ద్వారా లేవాలంటే యేసుకి దేవుడికి ముందు ఎవరు రక్తం ఇచ్చి ఉండాలి? చెప్పాలి. వీడిని నేను లేపాలంటే ముందు వీడి ప్రక్షాళన కోసం నా రక్తం ఇవ్వాలి. తండ్రి యొద్దకి పాప పరిహారార్థమై విమోచన క్రయధనంగా వెళ్ళాలి. ఇది మీకు అర్థం కావాలి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసించి ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తం. ఇది ఇప్పుడే చిత్తమా, మొదటి నుంచి చిత్తమా? బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ ఒక శరీరం అమర్చితి పూర్ణ హోమములు పాపరాధులు నీకు ఇష్టమైన కాదు కానీ అప్పుడు గంధపు చుట్టూ నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పినప్పుడు ఆ చిత్తమును బట్టియే ప్రపంచాన్నంతా రక్షించడానికి క్రీస్తు వచ్చాడు గనక బలియు అర్పణయు పక్కన పెట్టి చిత్తమే ముఖ్యం. ఇంతకీ దేవుని చిత్తం ఏంటి? అందరూ మారుమనసు పొందాలి. అదే కదండి దేవుని ఉద్దేశం. అందరూ మారుమనసు పొందాలి, అది దేవుని చిత్తం. ఏ ఒక్కడు నశించిపోడా
ఆయనకి ఇష్టం లేదు, చిత్తం అది. అందుకే యేసుక్రీస్తు వారు అందరి పాపముల నిమిత్తం అని రాశాడు. అయితే ఆయన చిత్తము ఆయన చిత్తం ఏంటి? ఆయన కుమారుని యందు కుమారుని చూసి ఆయన యందు విశ్వసించి ప్రతి వాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం. అలా విశ్వసించిన వాడు చనిపోతే అంచెతనం నేను వారిని లేపుతాను. ఎలా లేపుతాను? పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వసించేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించేవాడు చనిపోయినను బ్రతికి అన్నిటికీ చనిపోడు. అర్థమైందండి? మరి పునరుద్ధానం కోసం ప్రకటించిన మోషేకి ఆ దేవుని చిత్తం తెలియదంటారా? ఆ దేవుని చిత్తంలో లేపడం అనేది దేవుని చిత్తంలో మోసేలేడంటారా? అలా లేపగలిగితే క్రీస్తు వచ్చి లేపినప్పుడు అంచెదినమైన వాడిని లేపుతానన్నప్పుడు ఆ లేపేవాళ్ళు మోసే ఉన్నాడా, దావీదు ఉన్నాడా, యెషయా ఉన్నాడా, అబ్రహాము ఉన్నాడా? మీరు గమనించండి. 1 కొరింథీ 15:21-22 మనుషుని ద్వారా మరణం వచ్చాను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కనుక. మరి ఆదాము అందరూ చచ్చిపోయినప్పుడు యేసుక్రీస్తును అందరూ లేవాలా? ఆ మనుషుడు ఎవరు? మొదటి మనుషుడు ఆదాము వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. యేసుక్రీస్తు వల్ల దేవుడు ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది. అంటే ఈయన వాళ్ళు చచ్చిపోతున్నారు, ఈయన వల్ల లేవుతారు. ఆదాము నుండి వచ్చిన వారు ఎట్టివారో ఆదాము ఎట్టివాడో, ఆదాము నుండి వచ్చిన వారు అట్టివారే. యేసు ఎట్టివాడో యేసు నుండి వచ్చిన వారు అట్టివారే. యేసు జీవిస్తున్నాడు, యేసునందు విశ్వసించేవాడు కూడా జీవిస్తున్నాడు. జీవిస్తున్నారా? ఆదాము సంతాన శోభం ధరించుకుని ఆదాము లాంటి లక్షణాలు కలిగి ఆదాము లాంటి ఆలోచన కలిగి బతికాడు అనుకోండి, ఆడేమైపోతాడు? మృతుడు. వారు ఏమి ఎరగరు. ఒక నిశ్శబ్ద స్థాయిలోకి పోతూ ఉంటారు వాళ్ళు. అయితే కొన్న విషయం ఏంటంటే, అయితే ఆదాము కూడా ఏంటండి, దేవుని మాటలు చెప్పాలంటే అపవిత్రులు చెప్తారా, పరిశుద్ధులు చెప్తారా? భవిష్యత్తు చెప్పాలండి, అంతేనండి. ఇప్పుడు చూడండి, యోధా పత్రిక 14 వచ్చిన భక్తిహీనుల కోసం చెప్తున్నారా చూడండి. యోధా పత్రిక బైబిల్కి చివర ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు వీరంటే ఎవరంటే భక్తిహీనులండి. ఆ పైన చెప్తున్నటువంటి వారు భక్తిహీనులు. ఎవరండి వాళ్ళు? ఆదాము మొదలుకొని హనోకు కూడా ఏమని? ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారు భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చింది. ఇంతగా తీర్పు తెచ్చేవాడు యేసుక్రీస్తు వరకు ఉందండి. తీర్పు తీర్చివాడేవాడు యేసుక్రీస్తే కదా అన్నాడు. ఎవరో అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తే కదా అన్నాడు. యేసుక్రీస్తు వారే. మరి యేసుక్రీస్తు వారు ఎవరి మహిమతో వస్తాడట? తన తండ్రి మహిమతో వస్తాడని మీకు బాగా తెలుసు. మార్కు సువార్త 8:38. మార్కు 8:38 వ్యభిచారమును పాపమును చేయి తరం వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపాడు వాడేవాడు వాని గూర్చి మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని ఎవరు వస్తారంటండి? దూతలతో. ఆలోచించండి. సిగ్గుపడి వాడేవాడు వాని గూర్చి మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడని చెప్పారు. ఎవరు? దూతలతో వచ్చేది. ప్రభు వేవేల దూతలతో వచ్చినన్నాడే. ఆ ప్రభు అంటే మీరు తండ్రి అనుకుంటున్నారేమో. వాస్తవానికి తండ్రే అన్ని తండ్రి చేయాలండి, కానీ అన్ని ఎవరితో చేయించున్నాడు కనుక తండ్రి గురించి వ్రాయించినటువంటి ఏ మాటలైతే ఉన్నాయో కుమారుడు గురించి వర్తిస్తాయి. అందుకని ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా చెప్తున్నారు. అప్పుడు తండ్రి మహిమ అంటే తండ్రి యొక్క గొప్పతనాన్ని యేసుక్రీస్తు వారు వహించుకుని వేవేల దూతలతో వస్తున్నాడు. ఎక్కడికి? భూమి మీదకి. ఇదిగో ఆయన మేఘారుడే వస్తున్నాడు. ప్రధాన దూత శబ్దముతోను బోరతోను యేసు పరలోకం నుండి దిగి వచ్చును. అప్పుడు క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేదురు. ఆమె ఎదుట సజ్జనమై నిలిచిండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము కానీ ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను ఆయన దిగి వచ్చును. అప్పుడు మనము ఆయన ఎదుర్కొన్నటకు మేఘముల మీద ఆయన ఎదుగు కొనుపబడుతుంది కనుక సదాకాలం ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరించుకోండి, ఏదో చేసుకోండి. ఏమన్నా ఆలోచించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి విషయం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇదిగో ఆయన వస్తున్నాడు అగ్ని జ్వాలలలో. ఇదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో అయితే ఆయన అగ్ని జ్వాలల్లో ఉన్నాడు. ఆయన అక్కడ ఒక మనుష్య కుమారుని పోలినవాడు ఒకడున్నాడని తండ్రి యొక్క మహిమ కుమారుడు తీసుకుని వస్తున్నాడు దూతలతో పాటు. ఎవరు ప్రవచించారు ఇది?
ఈ ఎవరు ప్రవచించారు? యూదాపత్రికలు. ఆదాం మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరి గురించి ప్రవచించారు. మరి ఆదాం ప్రవచించాడంటే ఇంత విషయం యేసుక్రీస్తు 20,000 దూతలతో వస్తాడని సంగతే ఆదాముకు కూడా తెలిసానేనా? తెలీదనా? ఇది కదా. ఒకవేళ తెలియదు అనుకుంటే ఆదాము మొదలుకొని 7వ వాడైనా వాళ్ళు కూడా చెప్పారట భక్తిహీనులకు తీర్పు తీరుస్తాడని. భక్తిహీనులకు సుట్టతాకరా అని సుట్టెంత నోట్లెట్టుకుని సుట్టతాకరా పోతా అని అగడనుకో. ఇంతకీ సుట్ట తాగొద్దని సుట్ట తాగుడు చెప్తే సుట్ట మానేస్తాడా? మీరు గమనించండి ఏమండి. అబద్ధాలు ఆడకండ్రా. మీ నాన్నగారు ఉన్నారా? లేరు. ఉన్నారు లోపల. అబద్ధాలు ఆడకండ్రా. అబద్ధాలు ఆడకుండా చెప్పి వెంటనే వాడు తక్కువ వాడిచాడు అబద్ధం అంటే. వాస్తవానికి మీరు ఆలోచించండి. ఒక ఆదామే ఒకవేళ భక్తిహీనుడే అనుకుంటే భక్తిహీనుల గురించి ఆయన చెప్తే మనం పట్టించుకోవాలా? అది రాయాలా ఇక్కడ? అది నా అభిప్రాయం. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఏమండి. అయితే ఆదాం మూల పురుషుడి గురించి కూడా మీకు అయిపోయింది. ఇక తెలుసుకోవాల్సి వస్తే ఇంకా పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలకు ప్రశ్న వేశారండి. ఒకవేళ అవసరం అనుకుంటే అందరికీ కావాలా? కొందరికే. అయితే పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతుల ఆత్మకు యేసు రక్తం అవసరం అనుకుంటే యేసు చనిపోయిన తర్వాత 3 దినాల్లో శుక్రవారం కథను చనిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? పరదేశం. ఇక్కడ ఏమన్నాడు? నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టాం. లేఖనానుసారం ఏ లేఖనం? యోనా గారు 3 రాత్రి బావులో చేప గర్భంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పాతాళంలో ఉన్నాడు. పాతాళ గర్భములో అని రాశాడు బైబిల్లో కీర్తన గారు. పాతాళ ద్వారముల గుండా నిలవలసి వచ్చింది. వెళ్ళాడు 3 దినాలు అక్కడ. యోనా సూచక్రియ జరిగింది. యోనా బతుకున్నాడు చచ్చిపోయాడు. అందులో యేసు బతుకున్నాడు చచ్చిపోయాడు. నేను ఎక్కడ కూడా అడుగుతున్నాను. పాతాళ గర్భంలో బతుకున్నాడా చచ్చిపోయినాడు? బతుకున్నవాడైతే పరదేశకి వెళ్తాడో, చచ్చిపోయినాడైతే మృతుల లోకంలో పోతాడు. యేసు ఏ లోకంలో ఉన్నాడు చెప్పరేటండి. నేడు నువ్వు నాతో కూడా ఆయన చెప్పాడు కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను మళ్ళీ నాతో నేడు నాతో కూడా పరదేశకు వస్తావు. యేసు పరదేశకి వెళ్ళాడు. ఆయన సజీవులకే కానీ మృతులు కాదు. ఆయన జీవించే ఉన్నాడని ఎవరో దావీదు ముందే ఎరిగి అన్నాడు. జీవించే ఉన్నాడా? ఇప్పుడు యేసు మృతుడా? జీవించి ఉన్నాడా? ఏడి యేసుక్రీస్తు సమాధిలో ఉన్నది దేహం మాత్రమే, కానీ ఆయన జీవించే ఉన్నాడు. ఎక్కడ? అలా అనుకుంటే ఇంతకుముందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అన్నవాళ్ళు నాదా సత్యస్వరూపి మృతులుగా ఎత్తరా? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబును. నేను సజీవుల దేవుడే కాదు, మృతుల దేవుడు కాదు అంటే ఆయన సజీవులేనా? మరి యేసుక్రీస్తు సజీవుడేనా? అంటే యోనా గర్భంలో యోనా ఎలాగున్నాడు? సజీవుడే. పాతాళ గర్భంలో యేసు ఎలాగున్నాడు? సజీవుడే. మరి ఇందులో మనకున్నటువంటి సూచన ఏంటి? అక్కడే ఉంది. ఆయన మడతెట్టేసేది మీకు చెప్పను. ఎందుకంటే ఏదో ఒక రోజు టీవీ మెసేజ్ ద్వారా వాడు నెల్లగా నన్ను పిలుస్తాడు. పిలవాలి. నేను ఎవరిని కేకే నుండి నేను ఎవరిని పిలవను. బైబిల్ తీరి కాదు అది. క్రైస్తవుడు ఎవరి మీదకి కాలు దువ్వి తొడగొట్టి రారా అని కొట్టి తప్పు. మనకున్న కృపకు మూలమగు ఆత్మ చెప్పట్లేదు అది. మనం ఎవరి మీదకి కాలు దువ్వకూడదు, కాలు దువ్వి వచ్చిన ఎవరిని వదలకూడదు. పౌలు గారు ఎవరికి మీదకే పడలేదు, పడినోడిని ఎవరిని ప్రశాంతంగా వెళ్ళలేదు. మీకు తెలుసా? అపొస్తలుల గారు చదవండి మీరు. పౌలు ఎవరి దగ్గరికి వెళ్ళదు. వచ్చినోడికి రాత్రి మగలు వాదించాడు. 3 దినములు వారితో తరికించాడు. ఈయన వెళ్ళడాలు వచ్చారా? తురన్నను పాఠశాలలో మనోడు బోధించుకుంటున్నాడు. వాళ్ళు వచ్చారు. వచ్చాడు ఎన్ని రోజులు? 3 రోజులు రాత్రి మగలో వాయించేశాడు. మళ్ళీ వచ్చారా? వస్తారా? వచ్చారని ఉందా? చచ్చిపోయాను మృతులు. క్రైస్తవుడికి అది తగదు. నీ దారి నువ్వు వెళ్ళు. అడ్డొచ్చిన దాన్ని పక్కకు పెట్టాలి అంటే ఆడితో వాదం అవసరం. అందుకే మనం బుధవారం చెప్పాను, క్రీస్తును ప్రకటిస్తే వాదమా సమాధానమా? క్రీస్తును ప్రకటిస్తే వివాదమా సమాధానమా? క్రీస్తును ప్రకటిస్తే వివాదమే, కానీ నమ్మితే సమాధానం చెప్పాను. ఎందుకని యేసే వివాదాస్పదమైన గుర్తు. యేసును ప్రకటిస్తేనే వివాదం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు వాడు హేతు అడుగుతాడు. హేతు అడిగినప్పుడు నిలబడి సమాధానం చెప్పగలగాలి. ఈ మనిషిని హత్య మా మీద తీసుకొస్తా ఉన్నారు. అవును,
మృతులకును సజీవులకును తీర్పు తీర్చుటకు పంపిన వాడిని మీరు ఏం చేశారు? జీవాధిపతి చంపిద్దరి అన్నాడు. ఏం చంపమా? మీరేం చంపారని మీరు అనుకుంటున్నారు అంతే. తెంగరోళ్ళు పరిశుద్ధ ప్రవర్తనలో తన ప్రవర్త చంపండి ముందుగా చెప్పాడండి. కనుకండి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలు. అయితే ప్రేమిన దేవులారా, ఇప్పుడు బతుకున్న మనకు కానీ పోనీ మన దగ్గర కట్టుకొచ్చి ఇదిగో రక్తం జల్లుకుండా ఇచ్చాడా యేసు చచ్చిపోయిన తర్వాత? ఇవ్వలేదు. మరి పాతాళానికి వెళ్ళి పరదేశంలో ఉన్న వాళ్ళు కలిగిస్తారు ఇది జల్లుకుండని. దేవుడు రాసినటువంటి చట్టంలో రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు. అది ధర్మశాస్త్రం బట్టే కాదండి. అలా అనుకుంటే బలికి ముందేముంది? గొర్రెపిల్లని బలర్పించమన్నాడు, అర్పణలు అర్పించారు, హేబేలు అన్నవాడు. ఇకపోతే బలర్పించి మనం తినొచ్చా తినకూడదా? బలర్పించి మనం తినొచ్చా తినకూడదా? తినకూడదు. మరి యేసుక్రీస్తు వారిని బలిగా అర్పణగా నడిపించారా? మరి రొట్టె ద్రాక్షరసం ఎందుకు తింటున్నారు? యాజకుడు తిన్నాడా, ప్రవర్తన తిన్నాడా? బలిగా అర్పించిన దాన్ని తినొద్దు అని బైబిల్ చెప్పాడు కదా. యేసుక్రీస్తు వారు కూడా బలి అయ్యాడా? మరి మీరు ఆయన మరీ ప్రత్యేకంగా ఇక్కడ ఎట్టుకుని బహిరంగంగా ఎలా తిన్నారు? ఒక ఎలా అడిగితే బలిగా ఎట్టింది తినొద్దు అన్నారు. మీరు ఎవడు రేపు పొద్దున వస్తాడు, ఎవడో తెలివైనాడు. మరి యేసుక్రీస్తు వారు బలిగా అర్పించారు, మరి ఆయన శరీరం బలి అర్పించబడిందే కదా, బలిసి మీరు ఎలా తిన్నారు అని అడిగాడు అనుకోండి. రొట్టె మొక్క నోట్లెట్టుకున్న వణిపోతుంటారు. మొక్క నోట్లే కట్టాలి, ముక్కులు కట్టాలి తెలీదు. ఎందుకే ఆయన బలిగా అర్పించింది మీరు ఎందుకు తింటున్నారు? మీరు ఆలోచించండి. అవసరమైతే బుధవారం చెప్పుకుందాం. యేసుక్రీస్తు వారు ఈ రక్తాన్ని అక్కడ పట్టుకెళ్ళాలంటే ఏమండి ప్రవక్తలు ఎందుకు ఎదురు చూసారో చెప్పాను చెప్పాను కదా. ప్రవక్తలు కూడా చూశారు, ఎదురు చూశారు, అది కూడా చెప్పాను. ఒకవేళ అవసరం ఉంటే అందరికీ కావాలన్నదే చెప్తున్నాను. ఇప్పుడు యేసు రక్తం పాతాళానికి మాత్రం పట్టుకెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కడ కట్టుకెళ్ళాలో చెప్తాను. చివరిగా ఈ పాయింట్ చూసుకుని మనం వెళ్ళిపోతాం. దేవాలయానికి కానీ పరిశుద్ధ స్థలం కానీ రెండు భాగాలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం అంటే అది, అతి పరిశుద్ధ స్థలం అంటే ఇది. ఈ రెండింటికి వేరుపరిచే ఒక తెర ఉంది. దీన్ని దేవాలయపు తెర అన్నారు. అప్పుడు అడ్డతెర అనేవారు. ప్రత్యక్ష గుడారంలో అడ్డతెర అనేవారు. దీంట్లోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే తనది కానీ రక్తం పట్టుకుని తన కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారంకే రక్తం పట్టుకుని ఏ జంతువుతో రక్తం పట్టుకుని గొర్రెపిల్లతో దేంతో పట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ స్థానంలో కొన్ని ఉండేవి. ఏంటవి? అహరోను చేతికర్ర, ధర్మశాస్త్రము, మందసము, ఈ కొన్ని ఉండేవి. ఈ పరలోక సంబంధమైన వస్తువు రూపాలను కలిగి ఉండేవి అనమాట. జాగ్రత్తగా ఆలోచించండి. వాటిని శుద్ధి చేయాలి ఈ రక్తం జల్లేవాడు వాటి మీద. జాగ్రత్త వినండి. అయితే మీరు పరలోక సంబంధమైన వారా, ఈ లోక సంబంధమైన వారా? చాలా చాలా చెప్పండి. పరలోక సంబంధమైన వారేనా? మరి మిమ్మల్ని పరిశుద్ధపరచాలని గొర్రెపిల్ల రక్తం సరిపోతే మీ మీద కూడా ప్రధాన యాజకుడు లాంటి వాడు సంవత్సరానికి ఒక్కసారే అన్నాడు. ఒక్కసారే. మీరు ఎబ్రీ పత్రిక చదవండి, ఒక్కసారి అని ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి ఆ సేవా పాత్ర అన్నిటి మీద ఏం చేయాలి? చిలకరించాలి. చూడండి ఇప్పుడు ఎబ్రీ పత్రిక 9:8 తొందర. ఎబ్రీ పత్రిక 9:8. ఏంటండి? పరిశుద్ధ స్థానంలోకి మార్గం సముఖం ఉంది, కానీ అతి పరిశుద్ధ స్థానంలో వెళ్ళడానికి మార్గం ఇంకా బయలుపరచబడలేదు. పరిశుద్ధాత్మ తెలియబడుతున్నట. ఏంటి అతి పరిశుద్ధమైన స్థలం? ఆ గుడారం ప్రస్తుత కాలంలో ఉపమానముగా ఉన్నది. మీరు గమనించండి. మనస్సాక్షి విషయంలో ఆరాధకుని సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణను బలు అర్పింపబడుతుంది. అర్పణలో బలు అర్పించినటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నవాళ్ళు నీతిమంతులైనప్పటికీ ఆ బలుల వల్ల వాళ్ళ పాపక్షమాపణ జరగదు, వాళ్ళ ఆత్మలకు సంపూర్ణ సిద్ధి కాదు. కానీ ఎబ్రీ రాసిన పత్రిక ఏమని చెప్పాడు? సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకు అన్నాడు. కానీ ఇక్కడేమన్నాడు? మనస్సాక్షి విషయంలో ఆరాధింపబడుతున్న వాడికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులు అర్పింపబడుతున్నవి. అక్కడేమో సంపూర్ణ సిద్ధి పొందేసే అన్నాడు. ఇక్కడ ఆరాధకుడికి ఏం పొందాం? మరి ఎలా పొందే? అదే కదా పాయింట్. బైబిల్ అంత సులువుగా అర్థమైపోయే పుస్తకం కాదండి మరి. అందుకే ప్రపంచం ఇంత దారుణంగా బోధించుకుంటుంది ఈరోజు. ఎబ్రీ పత్రిక 7:18 చూద్దామండి. 7:18 అర్థం చేసుకోండి. ఆ ధర్మశాస్త్రం దేనికి నీ సంపూర్ణ సిద్ధి 9:9
9:15 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకే ఆయన మరణము పొందినందున. మొదటి అపరాధములంట, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకే ఆయన మరణము పొందిన. అంటే మొదటి నిబంధనలో బలులు అర్పణలు ఉన్నాయి కదా, మరి అట్ల వాళ్ళు ఏం కలగలేదు. అందుకని ఇప్పుడు ఈయన వచ్చి విమోచన కలుగజేసి మొదటి నిబంధనలో జరిగినటువంటి పాపాలకు కూడా ఏం చేశాడంట, విమోచన కలుగజేయటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారి నిత్యమైన స్వాస్యమును గూర్చి వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు 10 మొదటి నుంచి నేను చదువుతానండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు. నీడ లాంటిది. ఛాయ అంటే నీడ లాంటిది. నీడంటే ఇప్పుడు నీడబడిందంటే నిజమన్నది. తాడి చెట్టు నీడబడింది అనుకోండి, తాడి చెట్టు లేకుండా నీడబడదు. ఈ నీడ ఒక తాడి చెట్టుది అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ వస్తువులు ఇవన్నీ మనకు కనబడుతున్నాయంటే నిజమే ఒకటే ఏదో ఉంది. అందుకే ధర్మశాస్త్రము బాల శిక్షకుడాయను అని చెప్పబడింది. బాలులను శిక్షించేది, బాలులను నడిపించేది ఎక్కడికే? క్రీస్తునొద్దకు. అందుకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కొంచెం కష్టమైన జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా మీరు చూసుకోండి ఇవన్నీ కూడా. అయితే యేసుక్రీస్తు వారి ద్వారా భూలోకవసరాన్ని ఆశీర్వదింపబడతానన్నాడు. ఆ ఆశీర్వాదం రావాలంటే ముందు ఇవన్నీ కూడా శరీర శుద్ధి, నెత్తి మీద నీళ్ళు చల్లుకోవడం, కాళ్ళు కడుక్కోవడం, బళ్ళు అర్పించుకోవడం, అర్పణలు ఇచ్చుకోవడం, ఏమండి ఈ పవిత్రత ఈ కార్యక్రమాలన్నీ కూడా అనుసరించుకుంటూ శరీర సంబంధమైన కొంత ఆచరణ చేసుకుంటూ నిజమైన దాని దగ్గరికి వచ్చి మనస్సాక్షి, ఆత్మ అనేటువంటి దగ్గరికి క్రీస్తు వచ్చి అప్పుడు వీటన్నిటిని ప్రక్షాళన చేస్తాం. అసలు శరీర పవిత్రతలో నువ్వు సరిగ్గా ఉండలేనోడు మనస్సాక్షి, మనసు విషయంలో నువ్వు ఎలా పవిత్రత కలిగి ఉంటావు? ఏమన్నా గమనించండి. కాళ్ళు కడుక్కుని నిద్ర చెత్తను పడుకున్నాం అనుకోండి, అసలు కాళ్ళు కడుక్కుని హృదయం కడుక్కుంటాం. కాళ్ళు కడుక్కోవడం చాలా ఈజీ అండి, హృదయం కడుక్కోవడం ఈజీగా ఉన్న కాళ్ళు కడుక్కొని కొండనే పడుకుంటున్నామంటే మనసు ఏమాత్రం అడుగుతారా? చెప్పలేదు, చేయలేదు. శరీర క్రియ నువ్వు చేయలేకపోయావు, ఆత్మ సంబంధమైనది ఏం చేస్తాం? అంటే మీ హృదయములు కడుగుబడి అన్నాడు, కాళ్ళే కొడుకోలేదు. ధర్మశాస్త్రంలో చాలామంది ఇలాగే పేరైపోయారు. దేవుని యందు విశ్వాసంతో క్రియలు చేశారు వాళ్ళు, కానీ దేవుడి యందే విశ్వాసం. బలుల వల్ల నాకు పాపక్షమం రాదు, ఈ అర్పణ వల్ల రాదు, కానీ దేవుడు చెప్పాడు కనుక ఆజ్ఞను బట్టి ప్రస్తుతము అలా జరగాలి కనుక ఆ విధంగా జరిగించుకుంటూ వచ్చారు. కానీ నీతిమంతుడు ఎలా బతుకుతాడు? విశ్వాసం మూలంగా, దేవుడి మీద విశ్వాసం. ఎలాగా? బలర్పించమంటే అర్పించడానికైనా సిద్ధపడిపోయి ఇచ్చేయగలవయ్యవాడిని అంటే మృతతుల్యుడైనటువంటి పిల్లల పుట్టనాల నుండి దేవుడు పిల్లలు పుట్టించినప్పుడు మృతుడైన నా కొడుకును మృతుల్లోంచి లేపడా? అది విశ్వాసం. అలాగని ఇంటికి కూర్చున్నాడా? వెళ్ళాడు, 3 దినాల ప్రయాణం చేసి వెళ్ళాడు బలి ఇవ్వడానికి. అబ్రహాము కత్తెత్తేసాడు. అబ్రహాము ఆగు, నీ విశ్వాసానికే ఇంకా ఎలా చేయగలిగాడయ్యా అంటే మనకు ఎబ్రి పత్రికలో వివరిస్తున్నాడు. ఎలా చేయగలిగాడయ్యా పని? ముసలతనంలో పుట్టినటువంటి కొడుకు మీద అపారమైన ప్రేమ ఉంటుంది. దేవుడిని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసో బలిమారో, ఎంతోమంది ఉన్నారో, లేదా గొట్ల మీద బోడు మేకలో గొర్రెలు మేతనే ఏదో బలి తీసుకోవచ్చు కదా. లేదా ఐగుప్తులు 3 మంది ఉన్నారు, 3 మంది ఎడుతున్నారు, వాళ్ళందరికీ భయభక్తులు ఏమీ లేవు, వాళ్ళు ఏమైనా బలి తీసుకోవచ్చు కదా. పర్టికులర్గా నా కొడుకే ఎందుకు కావాలని దేవుని ఏమైనా ప్రశ్న కదా. కొన్ని తన భార్యతోని చెప్పాడు విషయం, చెప్తేమోను ఆ కొడుకు మీద ప్రేమతో ఆ కొడుకుని వెళ్ళనివ్వకుండా అడ్డుకోండేమో. అందుకే తన భార్య కూడా చెప్పకుండా గంట కట్టి బలిపితగలుగుతున్నామని మాత్రమే తన భార్యని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. వీడేమో చివరిదాకా కూడా ప్రశ్న చేసి చెప్పేసాడు ముసలోడిని. ఎంతో బాధ పెట్టేశాడు. బాధ పెట్టేస్తుంటే ఆ బాధకు మరీ ఇంకా బాధపడిపోయి ఏం కాదు ముద్దు ముద్దు మాటలు, డాడీ అన్నీ ఉన్నాయి, కర్రలేయి, అదేది ఇదేది అంటే నీకేం చెప్పలేక నాన్న ఇవన్నీ మనం ఉన్నాయి. గొర్రె పిల్లని ఆయన యుద్ధం చేసుకున్నాడు. అదేంటి మనం ఎప్పుడు వెళ్ళినా మన గొర్రె పిల్ల కూడా మనమే తీసుకెళ్ళిపోలేం కదా. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా దేవుడు చూసుకున్నాను అని అన్నవేంటి అంటే రే కొద్దిసేపు ఊరుకోనరా నా ఆడకండి నువ్వు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కత్తి తీసి ఇలా మీద కెట్టే కానీ అబ్రహాము ఆగన్నాడు. అంత ధైర్యంగా అడగిస్తావా అంటే అప్పుడు చెప్తున్నాడు, మృతులలో నుండి లేపుటకు నా దేవుడు సమర్థుడు అని ఎరిగాడు. అది విశ్వాసం మూలమే కదండి. మరి నీతి ముందు ఎలా బతుకుతాడు? విశ్వాసం మూలంగా బతుకుతాడు. ఆ నీతిమంతుడు సత్క్రియయందు ఆసక్తి కలిగిన వారిని, తీతు రాసిన పత్రిక ఈ చదువుతా ముందు 10 మొదటి నుంచి
ధర్మశాస్త్రము రాబోతున్న మేలులో ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలదే కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులను వాటిని తెచ్చి వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడలా సేవించి వారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనసాక్షికి పాప జప్ని ఎక్కడ ఉండదు కనుక వాటిని అర్పించుట అదేనండి. అతమానం ఇస్తున్నారంటే ఏంటి? పాపాలు మనం ఇచ్చేసాం, అయినా మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయంట, నేను అప్పుడు ఇలా చేశాను అది మళ్ళీ ఏం చేయగలుగుతున్నారు? అంతమాల బలు అర్పించవలసి వస్తుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంట, అయితే ఆ బలులు అర్పించుడి చేత ఏటేటా పాపములు జ్ఞాపనకు వచ్చుచున్నవి. ఎలానగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయట అసాధ్యమైనప్పుడు ఆ పాపాలు అలా ఉన్నట్టే కదా. మోసే పాపం ఉండవలసిందే, అహరోను పాపం ఉండవలసిందే, యెషై, దావీదు, సొలొమోను, ఇంకెంతమంది ఉన్నారు అందరూ ధర్మశాస్త్రంలో ఉన్న బ్యాచ్ అంతా అందరూ కూడా పాపం అలా ఉండవలసిందే. అలా ఉంది. ఇప్పుడు ప్రక్షాళన జరగాల. విశ్వాసం ఉంది కదా ఇక్కడ. విశ్వాసం ద్వారా వారి హృదయం పవిత్రపరిచారు. వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ప్రవక్తలు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? యేసుక్రీస్తు. ఎందుకని? యేసు నందే పరలోకానికే మార్గం. పరలోకం వెళ్ళి మార్గం ఉందంటే అక్కడ ఏముంది? ఆల్రెడీ వీళ్ళకే మనకి. మేము ముందు అప్లికేషన్ పెట్టలేదండి, ఎలా అయింది అని అనుకోండి. మీరు అక్కడికి వచ్చండి, అక్కడ అన్నీ చూసుకుంటారు. మీకు ఒకసారి చెప్పాను, అప్లికేషన్ పూర్తి చేయడంతో మీ పని అయిపోదండి. ఓ ఫోటో అంటించండి, మీ బయోడేటా అంతా రాయండి, ఆధార్ కార్డు పంచదార జత చేయండి అని వదిలేసేసి కాలమ్స్ అన్ని పూర్తి చేసిన కింద అడ్డలైన్ గీసేసి ఆఫీసర్ అని ఒకటి రాసి ఉంటుంది, అంటే ఆడ ఫిలప్ చేయవలసింది అనమాట. ఆడనమాట, ఆడ స్టాంప్ వేస్తారు. అందుకే పంచాయతీ స్టాంపు అని రాసి ఉంటుంది. ఆ స్టాంప్ దగ్గర నీ స్టాంప్ వేసేయకూడదు. అందుకే అప్లికేషన్ అంతా ముందు ఫిలప్ అయిపోదండి. మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు సగ భాగం ఖాళీగా ఉంటుంది. ఆ సగ భాగం వాళ్ళు అన్ని నిర్ధారించుకున్న తర్వాత ఈ ఆధార్ కార్డు ప్రూఫ్ ఇతందే, పంచదార కార్డు ప్రూఫ్ ఇతందే, అన్ని ఇతను ఈ ఫోటో ఇతందే అని చెప్పడానికి అన్ని ప్రూఫ్ చేసుకున్న తర్వాత అతను రాస్తాడు. దాని మీద రాసిన తర్వాత స్టాంప్ వేసి సంతకం పెడతాడు. అందుకే గజిటెడ్ సంతకం పెట్టించండి అంటారు. ఎందుకంటే అతను నిర్ధారిస్తారు అనమాట. ఇవన్నీ స్టాంప్ వేసి సంతకం పెడతాడు. ఆ సంతకం పెట్టవలసింది ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు. మీరు అప్లికేషన్ పెట్టేసుకుని బాప్టిజం చేసుకున్నారు, అంతే కదండి. యేసు ప్రభువుని ఒప్పుకున్నాం. ఏంటి? విశ్వాసం. పెట్టావా దానికి? అప్లికేషన్కి పెట్టాం. యేసు నుంచి విశ్వసిస్తాం, నిరీక్షిస్తున్నావా? అడిగితాను కదా. బాప్టిజం ఇచ్చినప్పుడు నీటిలో అదే అడుగుతాను నేను. యేసు మరలా అవుతాను నమ్ముతున్నా, అది కూడా దానికి జాయిన్ చేయి. ఏమండి, మీరు క్రీస్తునందు ఉంటారా, మీ అందు ఉంటారా? క్రీస్తునందు ఉంటారు, అది కూడా యాడ్ చేయి. ఎన్నిటి ఆధారం అండి, ప్రూఫ్స్ అనమాట. అన్ని యాడ్ చేశారా? యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నుంచి పంచభూతాల సాక్షిగా, ఆ సాక్షిగా, ఈ సాక్షిగా మీకు లోన్ అప్లై అయిపోతుంది. పోదలు కానీ ప్రార్థన చేసేసి ఆశీర్వదించేసి బయటకు వెళ్ళిపోయింది కదండి. ఈ అప్లికేషన్ ఎక్కడికి వెళ్ళింది? కింద ఖాళీ ఉంది, అక్కడితో అయిపోయింది. మిగతా ఖాళీ పూరించవలసింది ఆయన. అప్పుడు ఆయన సంతకం పెట్టి నా మాట ఏ అంచెదిన ముందు తీర్పు ఎందు ఉంటది, ఆ మాట సంతకం పెడితే అప్పుడు అడుగుతాడంట, ప్రభు నీ నామమున మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? దెయ్యాలు వెళ్ళగొడితే ఎట్టుకుంటావు, కానీ అప్లికేషన్లో ఆధారాలు సరిపోలేవు. ఏమన్నా ఆలోచించండి. క్రీస్తు మొహం ఎట్టరండి, నీ మొహం ఇట్టు అప్లికేషన్ మీద. క్రీస్తు స్వరూపం ఏంది ఏర్పడే వరకు ఇప్పుడు ఏ స్వరూపం పెట్టాలి నువ్వు? మరి ఏ పుట్టు పెట్టు? ఆదాం లాంటి మొహం పెట్టిపోదరికి. వీళ్ళెవరో నాకు వీడెవరో నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు అడుగుతున్నావు, అప్లికేషన్ వచ్చింది, ఈ పేరు అంత బాగా ఉంది, ఫోటో చూస్తే తేడాగా ఉంది. ఆలోచించండి, ఫోటో చూస్తే తేడాగా ఉంది. క్రీస్తు స్వరూపం ఏందో. అయితే యేసు క్రీస్తు వారు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏం చేశారు అనేది జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 వచ్చి, అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి అస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు ఎక్కడ ప్రవేశించాడు? పరలోకముందే. ఏం పట్టుకుని? తన రక్తం పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం ఎందుకు వెళ్తాం? తండ్రి ఎక్కడున్నాడో అక్కడికి. అక్కడ మనందరి పాపములు క్షమించుడు. ఇవన్నీ కూడా ఆ రక్తం తీసుకుని ప్రధాన యాజకుడిగా యేసు వచ్చాడు కనుక
అష్టకృతమైన ఆలయాలలోకి ఆయన వెళ్తే ఈయన అష్టకృతము కాని దగ్గరికి వెళ్ళాడు. మరి వీళ్ళందరిది వెళ్ళడానికి అక్కడ పరిశుద్ధాత్మ ఇంకా మార్గం, స్వర్గానికి వెళ్ళే మార్గం ఇంకా తెలియపరచలేదని పరిశుద్ధాత్మ ఏం చేస్తానంట చెప్తున్నాడు. ఎందుకు తెలియదంటే నేను ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎవరో నన్ను అడుగుతలేదంటే వేసేమన్నాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు మార్గం మాకు తెలియదే అని అడిగితే వేసేమన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి వద్దకు, తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళాలి అంటే మార్గం తెలియాలి. ఆ మార్గం ఎలా తెలిసింది? క్రీస్తు ద్వారా. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మార్గం తెలిసింది కానీ అడ్డు తెర ఉంది. తెర ఎవడ పెడతాడు? తొలగించకూడదు, ప్రధాన యాజకుడే తొలగించాలి. ఇప్పుడు పరలోకానికి మనకి మధ్యలో ఉన్న తెరేటి, అడ్డుగా వచ్చిన తెరేటి శరీరం అండి. తెలుసా మీకు? చెప్తాం, అది కూడా చెప్పకపోతే ఏం చేస్తాం. శరీరం అని తెర అంటే పాపమని ఈ శరీరం తెర మధ్యలో అడ్డు వచ్చేస్తుంది. వెళ్దాం అనుకుంటే తెరుగుతున్నాను పోతలు కానీ ఎక్కడికి వస్తున్నావు? అక్కడి నుంచి గంటేస్తున్నారు. ఏంటంటే తెర అవతలకి వెళ్ళలేకపోతావు నువ్వు. ఆ తెరను తొలగించుకుని వేసి వెళ్ళాడు. అందుకే అప్పుడే దేవాలయం తెర చిరిగిపోయింది అన్నాడు రాశాడు. యేసుక్రీస్తు వారు గట్టి కేక వేసి ఆయన తలవాల్చగా శిలువ మీద దేవాలయం తెర చిరిగిపోయిందంటే ఇక్కడ ఏం చచ్చిపోతే దేవాలయం తెర చిరిగిపోవడానికి సంబంధం ఏంటి తెలుసా మీకు? ఏ 7 మాటలోనూ భాషగా చెప్పరు తెర కోసం. ఈ గుళ్ళో ఏ తెరగట్టాలని ఆలోచిస్తారు తప్ప మన వాళ్ళని ఏ తెరగట్టాలని ఆలోచిస్తారు. పెద్ద తెర చిన్న తెర అసలు ఈ తెరలు వదిలేరు బాబు. అసలు మన శరీరం అనే తెర ఉంది. మీకు తెలుసా? ఈ శరీరం అనే తెర పరిశుద్ధ స్థలానికి ఇక్కడికి అంటే ఈ భూమండలం నుండి పరలోకానికి వెళ్ళడానికి ఈ మధ్యలో తెర శరీరం అను ఒక పాప భూయిష్టమైన తెర. ఈ పాపములు అడ్డుగా వస్తున్నాయి. పాపాలు దేంతో చేస్తాం? శరీరంతో చేస్తాం. ఈ పాపములు అనేటువంటిది ఇర్మియా గ్రంథం ఒక మాట చూసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ దాకా వచ్చిన కదా ఈ టైం అయిపోతుంది. ఒక్కటి ఎందుకు 5వ అధ్యాయం 25 వచ్చింది. ఇర్మియా గ్రంథం 5:25. వెరీ గుడ్. మీ దోషములు వాటి క్రమము తప్పించాను, మీకు మేలు కలుగుకుంటుటకు మీ పాపాలే కారణం. అర్థమైందండి? అయితే ఇక్కడ నుండి పరలోకం మీరు వెళ్ళాలంటే మీకు తెరడ్డు వస్తుంది. ఇప్పుడు తెర ఏం చేయాలి? తొలగిస్తే మీకేమవుతుంది? పరలోకానికి మార్గం దొరుకుతుంది. అప్పుడు వేసాడు, నేనే మార్గమును సత్యమును జీవను, నా ద్వారా తప్ప తండ్రి ఎదుగు కూడా వెళ్ళాడు. నువ్వు వెళ్ళిపోతున్నావు అన్నాడు. మరి నీకు తెరట్రదా అన్నాడు. తెర చింపేసే కదా వెళ్తున్నా అన్నాడు. తెర చింపేదా మాత్రం మేము చెప్పుకోలేమంటే ఎవడు పడతా వాడు చిరిగేది, మామూలు తెర కాదు. ఎలా? ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం 9:11. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు సంపూర్ణమైనదినైనా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడిన దేనికోసం? మన పాపము నిమిత్తం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది చూడండి, అక్కడ చేపెట్టి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21. జగత్తి పునాది 19 నుంచి చూద్దాం. అమూల్యమును రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుతారు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నింపబడను గాని తన మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవారి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నది. జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయింపబడ్డాడు. జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయింపబడ్డాడు కనుక ఆయన రక్తం చేస్తే ప్రతి ఒక్కరికి పరలోక మార్గం ఆదాయం ఉంది. ఎంతమంది అయితే నీతిమంతులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలా మరి అలా ఉంటే అక్కడ పాపాత్మలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చెందుతుందా అంటే చెందదు. ఎందుకు చెందదంటారా? ఆనాటి కాలంలో దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతికిన వారికి మాత్రమే. అది ఎక్కడ ఉంది? తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనం విమోచించి సక్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని ఎవరిని ఎవరిని సక్రియ మరి అబ్రహాం ఎవరు? సక్రియ ఆసక్తి కలిగిన వాడు. దావీదు ఎవరు?
సత్క్రియలందు ఆసక్తి కలిగిన వాడు. హిజ్కియా ఎవరు? సత్క్రియలందు ఆసక్తి కలిగినాడు. వీళ్ళందరూ కూడా సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారు. అప్పుడు వీళ్ళందరినీ తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు. అది ఇంకా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 7 నుంచి చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడలా మనం అన్యోన్య సహవాసం గలవరమే. ఆయన వెలుగులో ఉన్నాడు, మనం వెలుగులో నడితే ఇద్దరం కూడా ఎలా ఉంటాం? అన్యోన్య సహవాసం గలవారం ఎన్నో. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా అన్యోన్యంగా ఉన్నప్పుడు మళ్ళీ అన్యోన్యంగా ఉన్నారు. మళ్ళీ భార్య భర్తలు ఇద్దరు నువ్వు పెళ్లిలో పాస్టర్ గారు వాగ్దానం చెప్పిస్తారు. ఆ సర్టిఫికెట్ ఇచ్చారండి మీకు ఎవరన్నా? వాగ్దాన సర్టిఫికెట్. ఈమెకే భర్తగా ఉండువా ఉందును, ఇతనికే భార్యగా ఉండువా ఉందును. సంతకం పెట్టండి ఉంటానని అండి. సంతకం ఉందామా? సర్టిఫికెట్ నా దగ్గర కూడా లేదు, నా దగ్గర కూడా లేదు. ఎందుకంటే ఆ సర్టిఫికెట్ ఎందుకు లేదు? అది మనస్సాక్షికి సంబంధించింది. పెళ్లి చేశాను అనడానికేనండి, అది మనస్సాక్షికి మాత్రమే. అర్థమైందండి? ప్రకారం నేను ఆ విడుదల నడిచిన ఎడలా ఆయన మేము అన్యోన్య సహవాసం గల వారే ఉంటాం అన్నారు. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా వాళ్ళ దేవునికి సత్క్రియలను ఆసక్తి కలిగిన వారు కనుక దేవునికి వాళ్ళకి అన్యోన్య సహవాసం ఉంది. మరి యేసు రక్తం లేదు కదా. అప్పుడు యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపం నుండి వారిని పవిత్రపరుస్తుంది. ఇప్పుడు ఒక చక్కనటువంటి రిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఏమని రాయబడి ఉందో ఇప్పుడు ఏమడ్డవుతుందో మనకి వాళ్ళకి ఎడమా 10వ అధ్యాయం 19 చివరి వచ్చిన చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19, 20. సహోదరులారా, అదిగో ఎవరు ప్రతిష్ఠించిన మార్గం? ఎక్కడికి అమ్మా? చెప్పట్లేదు. నేనే మార్గం. ఎక్కడికి? పరలోకానికి. యేసు ప్రతిష్ఠించిన అనగా నూతనమైనది, జీవం గలది. అప్పుడు అర్థమైందండి ఏ తెరది అంటే ఇప్పుడు ఏదొడ్డు వస్తుంది? పరలోకానికి పరిశుద్ధ స్థలానికనే మనకి ఏదొడ్డు తెర. ఏ తెరది? శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడింది అని మార్గం. ఇప్పుడు అర్థమైందండి. అంటే ఈ శరీరాన్ని శ్రమలకు అప్పగించి నలగగొట్టడం వలన అంత నలగపోవటం వల్ల బండకేసి బాగా బాధేసిన చట్టం ఏమైపోద్ది? చిరుగుపోద్ది. ఇక్కడ ఏం చేశారు? వేసిని అలాగే చేశారు. ఏమైంది? చిరిగిపోయింది. ఏంటిది? శరీరమును తెర మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. మనకు ఇప్పుడు ధైర్యం కలిగి ఉంది. అర్థమైందండి? ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈయన వచ్చే తెర తీయకపోతే అబ్రహాం ఎలాగెళ్ళిపోతాడండి? అందుకే వీరందరూ చూడండి 11:39 ఎబ్రీ 11:39 వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారు అయినను అన్నాడు. చూడండి, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దానం అనుభవించలేదు. అవునా? ఏమనిపించలేదమ్మా? ఎందుకని? ఏసు రావాలి తన శరీరం అనే తెర ద్వారా దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి అది గోడను పడగొట్టి అన్నాడు. ఇశ్రాయేలుతో అన్నాడు, అన్ని జనులకును మీకును మాకునున్న ద్వేషం అనగా విధిరూపకమైన ధర్మశాస్త్రమును ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును అని మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేసి వారికి మనకి ఆటంకం ఏమైనా లేకుండా ఒక నూతన పురుషుడిగా సృష్టించాడు. ఆ ఒక్క నూతన పురుషుడు క్రీస్తు. కనుక ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ చెప్తాను, మనం లేకుండా వారు సంపూర్ణులు కాదు. అంటే ఇప్పుడు వాళ్ళకి రక్తం లేదని కాదండి, ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థానంలో తన రక్తం పట్టుకుని తండ్రి ఎదుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఆదాము దగ్గర నుంచి ఎవరైతే సత్క్రియలందు ఆసక్తి కలిగి విశ్వాసమే క్రియల మూలంగా కాదు, బలి అర్పించడం వల్ల నేను పవిత్రం అవుతున్నాను బలిల మీద కాకుండా
అర్పణలు అర్పిస్తున్నాను కనుక దేవుడు నాకు ఇస్తున్నాడు కనుక అర్పణ మీద కాకుండా కేవలం తమ క్రియలు తన గొప్పతనం కాకుండా ఉచితమైన తన కృప వల్లే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎవరైతే ఎరిగి ఉంటారో వాళ్ళందరికీ యేసు రక్తము క్రీస్తుకు ముందు వర్తిస్తుంది. ఆ తర్వాత మనం అలాగే యేసుక్రీస్తు వారిని ప్రకటింపబడుతూనే మనకు అలాగే ప్రకటింపబడుతుంది. క్రీస్తునందు విశ్వాసిస్తున్నావా? ఏమని విశ్వసిస్తున్నావు? మృతులకును సజీవులకును తీర్పు తీర్చుటకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. రేపు ఆయన వస్తాడు. నువ్వు ఆయన విశ్వసిస్తే నువ్వు చనిపోయినాడు తిరిగి లేస్తావు. నీకు మరో బ్రతుకుంది. ఎలా ఉందంటే యేసుక్రీస్తు వారు ఎలా లేచాడు నీకు లేస్తావు. దీని అంతటికే మూల కారణం గనుక పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతుల ఆత్మలకు క్రీస్తు రక్తం ఆల్రెడీ ఒక్కసారి అందరికీ ప్రపంచ జనాభా అంతటికి ఒక్కసారి. అప్పుడు వీరి క్రియల ద్వారా అంటే వీరి విశ్వాసం వలన వీరి యొక్క విశ్వాసం సత్కలని ఆసక్తి కలిగి ఉండడం దానివల్ల అక్కడ ఏమవుతుందంటే ఈ రక్తం వాళ్ళకి ఏం చేస్తుంది? పాప ప్రక్షాళన చేస్తుంది. అందుకే వాళ్ళ మనం లేకుండా వాగ్దానానికే వారసులు అయినప్పటికీ ఎందుకంటే ముందే వాళ్ళ లేఖనం చెప్పేశారంటే వాళ్ళు అప్పుడే క్రీస్తుని ఏమయ్యారు? నిరీక్షించినట్టే లెక్క, విశ్వసించినట్టే లెక్క. అంటే ఇప్పుడు ఆయన గురించి ఎదురు చూస్తుంటే ఆయన వల్ల మాకు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఆయన రక్తం అక్కడ పని చేయకుండా ఈయన పరలోకం వెళ్ళిపోతారండి. అందుకే ఆయన రక్తం వలన ఆయన శరీరం తెరవాలి. రక్తం పాప పరిహారార్థం పాపం నిమిత్తం నలిగిపోయింది. ఎప్పుడైతే ఈ శరీరాన్ని నీతి నిమిత్తం హింసింపబడి నలుగుగొట్టబడి హింసించబడి పాపానికి హేతు లేకుండా నీతికి ఆయుధంగా మారుతుందో అప్పుడు పరలోకానికి మార్గం ఏర్పడ. అందుకే పరలోకానికి మార్గం ఇంకా ఏర్పడలేదు పరిశుద్ధ స్థలంలో అన్నాడు. కానీ క్రీస్తు వచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవన ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవరును వెళ్ళడు. నేనే మార్గం అన్నాడు. ఎక్కడికి? స్వర్గానికి. దాన్ని నమ్ముకున్నవాడు నిత్యజీవం గలవాడు కనుక నేనే జీవమును, నేనే సత్యం. మరి ఏది సత్యం కాదు కనుక మీరు నన్నే విశ్వసించగలిగితే, నన్నే నమ్మితే నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా అంటాను. అందుకే నేను వస్తాను మరలా. అందుకే ప్రభువుని యేసుక్రీస్తుని విశ్వసించి మృతి పొందండి. మృతుల నుండి క్రీస్తు యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా మృతుల నుండి క్రీస్తు యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తుంది కనుక ఆత్మను బట్టి మృతుల నుంచి మిమ్మల్ని మరలా యేసుక్రీస్తు రెండో రాకలు వచ్చిన మిమ్మల్ని లేపుతాడు. ఆ నిరీక్షణతో నిద్రపోతున్నారు ఇంతకుముందు ఉన్నటువంటి వారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతారు. పౌలు క్రీస్తునందుండి మృతులైన వాడే, పేతురు క్రీస్తునందుండి మృతులైన వాడే. అర్థం చేసుకోండి. వీళ్ళందరూ అయితే క్రీస్తు ముందున్న వాళ్ళు క్రీస్తునందుండి దూరం నుండి చూసి వందములు చేసి తమ భూమి మీద పరదేశంలో యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని మృతి పొందారు. కనుక పరదేశం ఉన్నటువంటి నీతిమంతుల ఆత్మలకు కూడా క్రీస్తు యొక్క రక్తం అది అవసరమే. ఎందుకు అవసరం అనుకుంటే ఏ మనుషుడు దేని వలన తన పాపాన్ని పోగొట్టుకోలేడు కనుక అందరూ క్రీస్తు నుండే బ్రతకాలి. అందరూ క్రీస్తు ద్వారానే పరలోకం వెళ్ళాలి. క్రీస్తు ద్వారా పరలోకం వెళ్ళాలి అంటే క్రీస్తు రక్తం ద్వారా మనిషి ముందు పవిత్రుడైతే కానీ పరిశుద్ధ స్థానంలో అడుగుపెట్టడానికే వీళ్ళు దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధుడు. ఎవరు తను తానుగా స్త్రీకి పుట్టినరుడు ఎలాగో శుద్ధుడు కాగలడు. ఎవడైనా ఏ విధం చేతనూ తనకున్న పాపాన్ని పోగొట్టుకోలేడు. అయితే తన విశ్వాసం దేవుడు ఎందుకు కలిగి ఉంటే ఆయనే గొర్రెపిల్లను చూసుకున్నాడు. ఆ గొర్రెపిల్ల వచ్చి లోక పాపంలో మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. మానవుడు కలిగించినటువంటి పాపానంతటికి పాపం చేస్తున్నప్పటికీ దేవుడి ఎందుకు గురి కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి నీతిగా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా క్రీస్తు వచ్చి నా బాధలు పడ్డాడంటేనే మీరు విశ్వాసం నిలబడతలేదు. యోబు ఎలా నిలబడున్నాడు? ఆయనకి ఎవరున్నారు మాదిరి చెప్పండి? గతంలో ఇన్ని శ్రమలు పడ్డాడు నాకు ఒకడు ఉన్నాడంటే కానీ ఒకటే అన్నాడు, నాకు సాక్షి అయినాడు పరలోక మంది ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. అందుకే ఈ మాటల చేత ఒకడు ఆదరించుకున్నాడు. దేవుని వాక్యమే మనిషిని ఆదరించేది, బలపరిచేది, ఓదార్చేదండి. మనుషులు మాట్లాడతావని చెప్పండి. కనుక ఇదొకటి. కనుక అవసరం తప్పనిసరిగా వాడికి అవసరం అంటే ఎందుకు చెప్పాలి కదా. ఇక మిగతా వాళ్ళు ఉన్నటువంటి ఆచారాలు సరిగ్గా చేయలేదు, ధర్మశాస్త్రం సరిగ్గా ప్రకటించలేదు, దేవుని ఎందుకు నమ్మకమో లేదు. వస్తే మీ దేవుడు ఎవరైనా ఆహారం పెట్టగలడా? దరిద్రులు. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? నీళ్ళు ఇవ్వగలడా? సముద్రంలోంచి నీడలోంచి రప్పించడం నీళ్ళు ఇవ్వడండి. మరి ఆ ప్రెసిడెంట్ అంటున్నాడు అదే చంపేశాడు. అందుకే దేవుని చేత రక్షింపడినాను ఆ తర్వాత చంపేశాడు దేవుడు అని రాస్తుంది. మీరేనంటండి మీరు నమ్మేసి యేసుక్రీస్తు ఉన్నా మీరు సరిగ్గా లేకపోతే చంపేస్తాడు. ఏం డోకలేదు. దేవుడికి కానీ కోపం వచ్చింది అంటే ఏ కుటుంబాన్నైనా దేవుడు ఏం చేస్తాడు? నేల రాసేస్తాడు. అది దేవుడికి పెద్ద పాయింటింగ్ కాదు. దేవుడు కుటుంబాలని తుడి చేశాడంటే రాక్షేయడని అనొచ్చు. నేను నవంబర్లో చెప్పే సబ్జెక్ట్ అందుకే అన్నాడు, యెహోవా క్రూరుడా ఎందుకు చంపేశాడు? ఒకడు తప్పు చేస్తే ఫ్యామిలీని అంతా ఎందుకు చంపేమన్నాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క మంచి లక్షణాలు చెప్తాను. అయితే పరదేశం మాత్రం యేసు రక్తం పట్టుకుని వెళ్ళలేదు, లేఖనానుసారంగా వెళ్ళాడు. 3 రాత్రి మగల్లో ఉన్నాడు సూచనగా కనుక ఆయన శవం అందులోనే ఉంది.
చచ్చిపోయిన శవం 3 రోజుల తర్వాత ఎలా లేచింది? దాని ముందే యేసుక్రీస్తు నిరూపించాడు. భూమి మీద బతుకున్నప్పుడు లాజరు శరీరం ఎన్ని రోజులు ఉంది? 3 రోజులు ఉంది. లేకపోతే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు యేసుతో? ప్రభువా ఇప్పుడు చనిపోయిన 4 రోజులు అయింది, పంపు కొట్టుంది. యేసు 4వ రోజు కదా వచ్చాడు. కుళ్ళు వాసన కొట్టున్నాను అన్నాడు. ఏమైనా పట్టించుకున్నాడు ఆయన? పట్టించుకోలేదు. ఆ రాయి పొరలిచ్చండి పక్క అన్నాడు. పొరలిచ్చినప్పుడు ఏమొస్తుంది? వస్తుంది. వచ్చినప్పుడు ఏం పెట్టుకుంటాం? ఇలా పెట్టుకుంటాం. ఇలా అప్పుడు రెడీ అయిపోయింటారు పక్కడు. అయితే రాయిని పక్కనట్టండి అన్నారు. పక్కనెట్టారు. లాజరు పిల్లలు ముందు ప్రార్థన చేసుకున్నాడు. తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా మనం ఆలకిస్తున్నావు, ఇప్పుడు ఆలకించావు. ఎక్కడ కదా మాట్లాడుతున్నాడు. మార్పుతో మాట్లాడుతాడు యేసుక్రీస్తు. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ఏమైతే ప్రార్థిస్తున్నారో అవన్నీ పొంది ఉన్నాము అని నమ్మేయండి. ముందు నమ్మేయండి అన్నాడు. మనం ఏంటి ఇస్తామని అనుకుంటున్నాను. వర్షం రాకుండా ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత గుడి కొట్టిస్తారా? ఇల్లు తడిసిపోతానేమో అన్నాడు అనుకోండి. ఇప్పుడు మరి ఇప్పుడు ఏం ప్రార్థన చేశాడు? తడిసిపోకుండా ప్రార్థన చేద్దామమ్మా, మన అందరూ తడిసిపోకుండా ఇంటికెళ్ళాక ప్రార్థన చేద్దామని ఈ వర్షాన్ని నీకు గర్దిస్తున్నానని చెప్పి ఒక గొడుగు తెచ్చిపెట్టాను. నాకు తడిసిపోతాను. అయ్యగారు కూడా తెచ్చిపెట్టాను అంటే ఇందాక ప్రార్థనకి ఇప్పుడు పోలుకున్నది. అయ్యగారి ప్రార్థన ఎలా ఉంటుందో విశ్వాసం తెలియదు కానీ ఏమండి. అందుకే మేనమామ వీళ్ళు ఎవరో తెలియదట వీళ్ళకి ఎరగదా అన్నట్టు ఇక్కడ చెప్తున్న విషయాన్ని పరదేశులకు మాత్రం యేసుక్రీస్తు రాష్ట్రం పట్టుకుని పాత్రలను వెళ్ళలేదు. అది రాంగ్. ఆ అభిప్రాయం పెట్టుకోకండి. పరదేశం చూసిన ప్రకారంగా వెళ్ళాడు. 3 రోజులు ఉన్నాడు. మరి లాజరు శరీరం కుళ్ళిపోద్దని అనుకున్నాడు. యేసుక్రీస్తు శరీరం ఏమై ఉండాలి? కుళ్ళిపోయిందా? ఎందుకు కుళ్ళిపోలేదు? ఎందుకు కుళ్ళిపోలేదు? లేఖనం తన పరిశుద్ధుని శరీరము కుళ్ళిపోదు అన్నాడు. లేఖనానుసారంగా. ఇంకా ఈ చెప్పాలంటే చాలా లోతుకున్నాయండి. ఇప్పుడు సమయం కాదు. వీటన్నిటి గురించి ఎందుకు కుళ్ళిపోదు? సామాన్యంగా మా యేసుక్రీస్తు శరీరం సామాన్యమైందే ఏమండి. మరి సామాన్యమైనప్పుడు కుళ్ళిపోవాలి. వాస్తవానికి కుళ్ళిపోలేదు అంటే లేఖనం చెప్పేసిందని కుళ్ళిపోకుండా ఉంటే మరి అలా మాత్రం అద్భుతం అనిపిస్తుంది. అది అలాగంటే మాకు కూడా చేయొచ్చు కదా అని నువ్వు అడుగుతావు. ఇవన్నీ కూడా వద్దు. ఇవన్నీ మనం మరొక సెమినార్లో మనం మాట్లాడుకుందాం. కనుక యేసుక్రీస్తు వారు మరి ప్రవక్తలు ఎందుకు ఎదురు చూశారో మీకు చెప్పాను. యేసుక్రీస్తునందే మార్గము, సత్యము, జీవము. ప్రతి మనిషికి దేవుని దగ్గరికి మార్గం. ఎందుకంటే ఆడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయాడు. అబ్రహాము కూడానా? చెప్పట్లేదు. ఎవరు కూడానే యేసుక్రీస్తు వారే మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వారిగా మనం ఇంకెవరికి ఇవ్వకూడదు. మీరు ఆ కృప ఆయన పొందినందున మరణము పొందిన మనుషులందరి కొరకు మరణం పొందినందున మహిమాప్రభంతో కిరీటము ధరించుకున్న వానిగా మనం ఆయనను చూచుచున్నాము. సముద్రము గాలి అని లోబటే మనకు లోబటేయా? మీరు గమనించండి. లోతును తప్పించారా? లోతు ఆపాడా? అంతేనా? నోవాహును జలప్రళయం తప్పించాడా? జలప్రళయం ఆపాడా? నోవాహు లేదు. అవన్నీ వాళ్ళకి ఎవరికై లోబడవండి. మీరు గమనించి మరి మనందరికీ కూడా క్రీస్తు యొక్క రక్తం అవసరం లేదు అంటే కుదరదు. ఎవడో ఒకడు మనకు మార్గం చూపించడం మనం ఎలాగా వెళ్తాం. ఎవడో ఒకడు మార్గం చూపించాలి. కనుక పరలోకం అనేది ఉపమానంగా ఉంది ధర్మశాస్త్రంలో. ఇప్పుడు స్పష్టంగా కనుకండి. మరి ఎక్కువ సమయం చెప్పానని ఫీల్ అవ్వకండి. ఇంకా ఏమన్నా ఇందులో మరి ప్రశ్నలు మీకు తలస్తాయి తప్పనిసరిగా అపార్థం చేసుకోకుండా, ఆవేశపడకుండా నా నెంబర్ మీకు ఎవరి దగ్గర ఉన్నా తప్పనిసరిగా నాకు ఫోన్ కాల్ చేసి, సార్ మరి ఇక్కడ ఎలా ఉంది కదా, మీరు ఎలా చెప్పారు, ఓకే ఇది ఓకే, అయితే ఇంకో రెఫరెన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి నాకు చెప్పొచ్చు. నేను మరి సాత్వికంగానే సమాధానం చెప్తాను. మీరు కంగారు పడకుండా మీరు ముందు ఎవరైనా సరే ఈ వాట్సాప్ ద్వారా వింటున్నవారు కానీ, ఫేస్బుక్ ద్వారా వింటున్నవారు కానీ, లేకపోతే వీడియో చూస్తున్నవారు కానీ ఎవరైనా సరే మీకు వెంటనే ఒక సమస్య వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా మీ ఫోన్ కాల్స్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు. ఏంటంటే మీకు తప్పనిసరిగా ఇంకా బయలులో అంటే నేను టైం ఎక్కువ ఇప్పుడు చెప్తేనే కనీసం 2 గంటలు పట్టింది ఇంచుమించు. గనుక మరి ఇంకా మీకు వివరించాలంటే తప్పనిసరిగా వివరిస్తాను. మరి గనుక మీరు గమనించి అపార్థం చేసుకోక ఏదైనా ఇంకా అంటే చెప్పే వీలు లేక చెప్పలేదు, ఇంకా మీరు చెప్పాలనుకున్న వినాలనుకున్న ఆశపడి తప్పనిసరిగా నన్ను కనెక్ట్. ఇంకా ధర్మశాస్త్రం గురించి, నీతిమంతుల ఆత్మల గురించి, ఇక పాతాళంలో ఎందుకున్నారు, క్రీస్తు పాతాళం 3 రోజులు ఎందుకున్నాడు, వాళ్ళకి ఏమైనా చెప్పాడా, భోజనం తగ్గలేదని కొందరు అన్నారు. ఇవన్నీ కూడా చెప్తాను కాబట్టి అందరికీ మరి మీ హృదయాల్లో మీరు కూడా ఆల్రెడీ చనిపోయి ముందున్నటువంటి ప్రవక్తలు ఎదురు చూస్తున్నప్పుడు మీరేం చేయాలా? ఎవరి కొరకు? క్రీస్తు కొరకు. క్రీస్తు కోసం ఎదురు చూడటమే కాదు, పవిత్రంగా కూడా జీవించడానికి
మీరు బలపడాలని ప్రభు యేసుక్రీస్తు వారి పేరట మీకు మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఘనమైన మా తండ్రి, ఈ పిల్లలకి నీ మాటలు చెప్పు, నీ మర్చిపోరు కాకుండా మాట వరకు జీవించడానికి కృప చూపించు. వారి అక్కలు రావసతులు తీర్చి బలపరిచి నీ వాక్యంలో వారిని ఇంకా స్థిరపరిచి విశ్వాసం ఎదుగులకు కృప చూపించు. యేసు వారి పరిశుద్ధుడు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.